ప్రభాకరం గారు. ఎవరు? ఎవరండి? ప్రభాకరం గారు లేరా అమ్మా? అన్నయ్య స్నానం చేస్తున్నాడు, కూర్చోండి. పర్వాలేదమ్మా, నేను డాక్టర్ రామేశం గారి తమ్ముడిని. ఇది నా భార్య. డాక్టర్ గారు వాళ్ళు తిరుపతి వెళ్ళొచ్చారు కదా, సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నారు. మిమ్మల్ని తప్పకుండా రమ్మని చెప్పమన్నా. భోజనానికి పేరంటానికి తప్పకుండా రండమ్మా. అలాగేనండి, ఉండమ్మా. వెంకటేశ్వర స్వామి ప్రసాదం తీసుకోమ్మా. ఎడం చేత్తో దేవుడి ప్రసాదం తీసుకోకూడదమ్మా. నాకు తెలుసండి, కానీ మా చెల్లెలు అలంచేతో ప్రసాదం తీసుకున్నా, పూజ చేసినా, హారతి ఇచ్చినా ఆ దేవుడు కోపనాథులండి. ఇవ్వండి. మాకు తెలియదు బాబు, తీసుకోమ్మా. ముఖంలో లక్ష్మి తలొట్టి పడుతుంది. కుందనబ్బొమ్మ లాంటి ఈ పిల్లకు ఈ కాస్త లోపం పెట్టాలా ఆ భగవంతుడు? పుట్టడం బంగారు బొమ్మలాగే పుట్టిందమ్మా. చిన్నప్పుడు ప్రమాదంలో ఒక చెయ్యి అది పోగొట్టుకుంది. 2 కళ్ళల్లా చూసుకుంటున్న 2 కొడుకుల్లో ఒకడిని నేను పోగొట్టుకున్నాను. అయ్యో పాపం, అలాగా? ఏమిటో మంచి వాళ్ళకే వస్తాయి కష్టాలని. వెళ్ళొస్తామమ్మా. అలాగే. అందరూ తప్పకుండా రండమ్మా. వెళ్ళొస్తామండి. అన్నయ్య, ఇది పట్టుకో. తిను. దేవుడి ప్రసాదం కళ్ళకద్దుకొని తిను. నీకు ఉద్యోగం తప్పకుండా వస్తుంది. దీన్ని తింటే నాకు ఉద్యోగం వస్తా? ముమ్మాటికి. అయితే నేను తిన్ను. ఏ? ఇది డబ్బు పెట్టుకున్న ప్రసాదం. దీన్ని తింటే ఆ ఉద్యోగం కూడా డబ్బు అడుగుతుంది. నార్మల్ నోరుతేరు. ఇదమ్మా, నువ్వు నోటరు. ఓ పరమభక్తురాల, దివ్య తేజో విరాజమాన చంద్రకందర్ప సదృశ్య రూపరేఖ కళా విలాస భాసరుండైన. అంటే ఏమిటి? అంటే గొప్ప తేజస్సుతో మెరిసిపోయే చంద్రుడు మన్మధుడు లాంటి రూపగుణ సౌందర్యాలు కలిగిన భర్త నీకు లభించుగాక. అమ్మా, ఈ ప్రసాదం కళకద్దు నోట వేసుకో. చిన్నతనంలో తప్పిపోయిన నీ పెద్ద కొడుకు కూడా తిరిగి నీకు లభించుగాక. అంతకంటే నాకు కావలసిందేముంది నాయన. ఆ రోజు కోసమే నేను ఇంకా బతుకున్నాను. వాడు తిరిగొచ్చి నీకు ఉద్యోగం వచ్చి దీనికి పెళ్ళైతే నాకంటే అదృష్టవంతురాలు ఎవరుంటారు? హాయిగా నిశ్చింతగా కృష్ణారామ అంటూ ఇంట్లో కూర్చుంటాను. అమ్మా, నువ్వు హాయిగా కృష్ణారామ అంటూ కూర్చుని నీ పక్కన అన్నయ్యను కూడా గోవిందా నారాయణ అంటూ కూర్చోబెట్టుకో. ఆ ఇంటర్వ్యూకి టైం కాస్త గోవిందా. అమ్మో, మాటలు పడి మర్చిపోయాను. ఇంటర్వ్యూకి వెళ్ళిపోలే. చెల్లి మరి వస్తాను. అమ్మా వస్తానే. క్షేమంగా వెళ్ళి లాభంగా రా నాయనా. అలాగే, తప్పకుండా ఉంటాను. నమస్కారం. నమస్కారం సార్. ఎస్, యు ఆర్ మిస్టర్ ప్రభాకర్? అవును సార్. బిఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. టైపు, షార్ట్ హ్యాండ్, హైర్ పాస్ అయ్యాను. ఈ పోస్ట్ కి అప్లై చేసిన వాళ్ళు నీకన్నా ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, తెలుసా? సార్, నేను చాలా బీదవాడినండి. ఈ దేశంలో 190 మంది బీదవాళ్ళేనయ్యా. సార్, మా కుటుంబానికి సంపాదించావు నేను ఒక్కనే. పైగా నాకు పెళ్లి చేసిన ఒక చెల్లెలు కూడా ఉంది. ఈ ఉద్యోగానికి జీతం ఎంతో తెలుసా? నెలకి 450 రూపాయలు. అంటే సంవత్సరానికి 5400. 30 ఏళ్లకి ఇంక్రిమెంట్స్ తో కలుపుకొని 2 లక్షలు. ఇవిగాక పెన్షన్లు, ప్రమోషన్లు, ఇంకా చాలా సౌకర్యాలు ఉన్నాయి. బంగారు గుడ్డు పెట్టే బాతులాంటి ఉద్యోగాన్ని అప్పనంగా ఎవరన్నా ఇస్తారటయ్యా? ఇస్తామని పేపర్లో ప్రకటించారు కదా సార్. అవునయ్యా, తగిన అర్హతలు ఉన్న వాళ్ళకి ఇస్తానన్నాం. దేవుడైనా ఫలం, పుష్పం, తోయం ఏదో ఒకటి లేదే కరుణించడు. చూడు, ఈనాడు కాలేజీలో సీటుకి, ఓటుకి, చివరకు శ్మశానంలో చోటు కూడా ఒక రేటు ఉందయ్యా. పాడావు లాంటి ఉద్యోగం ఊరికే వస్తుందా? ఆవుకైనా ఇంత గడ్డి వేస్తేనేగా పాలిచ్చేది. అది పశువు కదా సార్, అందుకని గడ్డి వేస్తాం. మనిషికి ఏమేస్తాం సార్? మిస్టర్ రావు, నాకైతే నీకు సాయం చేద్దామనే ఉంది. కానీ ఇది నా ఒక్కడి చేతిలో పని కాదు. నేను నా పైవాణ్ణి చూడాలి, ఆయన పైవాణ్ణి చూడాలి, ఆ పైవాణ్ణి ఆయన చూడాలి. సార్, అందరికంటే ఆ పైవాణ్ణి మీరెప్పుడు చూస్తారు? అంటే నేను ఎప్పుడు చూస్తానని అడుగుతున్నావా? అవును సార్. మీలాంటి వాళ్ళు చస్తని గారి దేశం బాగుపడతాం. వస్తా. ధర్మయ్యన్నయ్య గారా, రండి రండి. ఇదేనా రావడం? ఇప్పుడే విశాఖపట్నం నుంచి డైరెక్ట్ గా వస్తున్నాను తల్లి. వస్తూ వస్తూ మన సీతమ్మకు మంచి సంబంధం తీసుకొచ్చాను. సంబంధమా? ఎవరన్నయ్య గారు? ఏ ఊరు? ఎవరబ్బాయి? పిల్లవాడు ఎలా ఉంటాడు? ఉద్యోగం ఏదైనా చేస్తున్నాడా? అబ్బా, చూసావా, సంబంధం అనగానే గుక్క తిప్పుకోకుండా వివరాలు అడుగుతున్నావు గాని పెద్ద ప్రాణం
ఈ ఎండలో పడి వచ్చాడే అని కాసిన మంచిళ్ళని ఇచ్చావా? ఇదిగో మా సీతమ్మ తల్లి చూడు, దీని కడుపు చల్లని మజ్జిగిచ్చింది. అందుకే దానికి బంగారం లాంటి సంబంధం తెచ్చాను. నమస్కారం అయ్య గారు. నమస్కారం. రావయ్ రా రా రా. ఏమిటి ఏదో సంబంధం అంటున్నారు? అవునాయ్, మంచి కుర్రాడు. ఇదిగో ఈ ఫోటో చూడు. బిఏ పాస్ అయ్యాడు, సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం చేస్తున్నాడు, పేరు చక్రపాణి. పైగా హస్తు పుస్తు ఆస్తి ఉంది. మీరు చెప్పేవన్నీ చూస్తుంటే మనం తోగ్గలమా అని భయంగా ఉందన్నయ్య గారు. ఆ భయం నీకేం అక్కర్లేదమ్మా. పిల్లవాడు నయా పైసా కట్టం పుచ్చుకోనన్నాడు. చదువు, సంస్కారం, సాంప్రదాయం, హోదా అన్నీ ఉన్నవాడు. కాకపోతే రెండో పెళ్లి, 3 ఏళ్ల పాప కూడా ఉంది. రెండో పిల్ల చూస్తూ చూస్తూ రెండో పెళ్లి వాడికి ఇచ్చి చేద్దామంటారా? రెండో పెళ్ళంటే అతను ఏమైనా పళ్ళు ఊడిపోయిన మోసరాడు అనుకున్నావా? పట్టుమని 25 ఏళ్ళన్నా లేవు. మన ప్రభాకరం వహిస్తే వీడికి ఇంకా పెళ్లే కాలేదు. అయినా మన పిల్లకి లోపం అంటూ ఒకటి ఉంది కదమ్మా, అది కూడా ఆలోచించాలి. అమ్మా, రెండో పెళ్ళైనా వయసు 25 లోపే కదా. ఈ పరిస్థితుల్లో మనకి ఇంత మంచి సంబంధం రావటం నిజంగా మన అదృష్టమే. సరే అన్నయ్య గారు, మీకందరికీ ఇష్టమైతే నాకు మాత్రం అభ్యంతరం ఏముంది? మంచి రోజు చూసి పిల్లని చూడ్డానికి రమ్మని చెప్పండి. అదే చూసే ఉంచాను. ఎల్లుండి దశమి శుక్రవారం, చాలా దివ్యమైన రోజు. ఆ రోజునే తీసుకొస్తాను. ఏంటి ఇన్స్పెక్టర్ బాబు, మొన్న ఇక్కడ కాపుసారా కాంతమ్మను పట్టుకుంటే అక్కడ ఎక్కడో హైదరాబాద్ లో ఉన్న పెద్ద మంత్రులు ఎగిరిపోయారంట. ఇందులో ఉన్న కిటికెడు బాబు. ఏముంది, ఏదో తీసి కదిపాం, దొంకంతా కదిలింది. కదలాలి, ఇంకా కదలాలి. అది సరే, నా మోటార్ సైకిల్ పని వాళ్ళు పూర్తవుతుందా? ఇదిగో అయిపోతుంది బాబు. చొరవయ్య, అర్జెంటుగా విజయనగరం వెళ్ళాలి. ఎంత తీసుకుంటాం? 150 రూపాయలు అవుతుంది సార్. అటు నుంచి వచ్చినప్పుడు ఖాళీగా రావాలా. ఆ పై తమ దయ. సరే, 300 ఇస్తాను, త్వరగా తీసుకెళ్ళి. అలాగే బాబా, కూర్చోండి. డ్రైవర్, రెడ్ విల్ సిగరెట్ ప్యాకెట్ తీసుకురా. చెప్తానండి. సీను, మాట ఆ తాళాలు లేవు, అవి కూడా లేవు. నువ్వు వెళ్ళి 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి ఇదిగో బాబు సిగరెట్ పెట్టి. డ్రైవర్ ఎక్కడ? డ్రైవర్ అని చెప్పేటండి. ఆడి క్లీన్ రండి, నేనే డ్రైవర్. సరే రా, త్వరగా వెళ్ళాలి. అలాగనే. తమరి ఊరు కొత్త బాబు? కొత్త ఏమిటయ్యా, ఈ ఏరియా అంతా మనకు పాతాయి. ఏం అలా అడుగుతున్నావు? ఏం లేదు బాబు, ఓసారి ఇలాగే ఓ పెద్ద బాబు రాజమండ్రి వెళ్ళటానికి 1500 ఇచ్చారండి. సగం దారిలోకి వెళ్ళగానే పోలీసు వాళ్ళు నా టాక్సీ ఆపి ఆయన గారు ఎట్టుకెళ్ళి జైల్లో ఇట్టారండి. ఆయన గారి పెట్టులో ఏదో దొంగ బంగారం ఉందంట. ఫూల్స్, వాళ్ళు కాబట్టి జైల్లో పెట్టారు. నేనైతే వాడిని కాల్ చేసేవాడిని. నిజంగా ఇలాంటి వాళ్ళు చేసే పని వల్ల దేశానికి ఎంత నష్టమో తెలుసా? అలాంటి వాళ్ళని డ్రైవర్ కరపు. ఏంటి బాబు ఆపై అంటుంటే ఎందుకు బాబు, ఓటు వస్తుందా? నోర్మి రా, వాడు అలా వినాడు సార్. రేయ్, తాళాలు ఇవ్వరా. గోల్డ్ బిస్కెట్స్ వేడిలు వేసి జీప్ ఎక్కించండి. వెల్ డన్ మిస్టర్ చక్రపాణి. ఎంతో కాలంగా మన కళ్ళు గప్పి తప్పించుకు తిరుగుతున్నవాడిని ఇవాళ నువ్వు చాలా చాకచక్యంగా పట్టుకున్నావు. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ చెప్పాల్సింది నాకు కాదు సార్, మరి నా మోటార్ బైక్. మోటార్ బైకా? దానికే కనుక రిపేర్ రాకపోతే ఈ మహానుభావుడు బంగారు బిస్కెట్లతో రెడ్ హ్యాండెడ్ గా మనకు దొరికేవాడే కాదు. అయితే నీ మోటార్ బైక్ డెఫినెట్ గా ప్రమోషన్ ఇవ్వాల్సిందే. థ్యాంక్ యూ సార్. అదిగో చూడు బాబు, ఇప్పుడే పాల సముద్రం నుంచి మేగడ తరక లాంటి చిరునవ్వు చిందిస్తూ లేచి వస్తున్న మహాలక్ష్మిలా ఎలా ఉందో. అందమే కాదు బాబు, గుణం బంగారం. వంట చేసిద్దంటే ఆ వాసనకి నోరు ఊరిపోవాలి, పాట పాడితే రాళ్ళు కరిగిపోవాలి. వెన్నలాంటి మనస్సు కష్టాల్ని చూస్తే ఇట్టే కరిగిపోతుంది. చూడు బాబు, అబ్బాయిని బాగా చూడు. చక్రపాణి బాబు, అమ్మాయి మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. ఏమంటారు? ధర్మయ్య గారు, ముందు అమ్మాయి అభిప్రాయం తెలుసుకోండి.
అమ్మా సీతమ్మ, దేవుడు వరం ఇచ్చాడమ్మా. అబ్బాయిని బాగా చూసి నీ అభిప్రాయం కూడా చెప్పమ్మా. ఇలాంటి ఆడపిల్లలు నూటికి అమ్మాయి గారు ముహూర్తం పెట్టించండి. ముహూర్తమా? అది నాకు ముందే తెలుసు బాబు. అందుకే ఇప్పుడు సిద్ధం చేసి ఉంచారు. స్వస్తి స్త్రీ చాంద్రమాన కాళయుక్తనామ సంవత్సర భాద్రపద శుద్ధ దశమి బుధవారం అనగా 28/9/78 వివాహానికి శుభం. ప్రభాకరం, ఇంకా చూస్తావేమిటో? తాంబూలాలు తీసుకోవడానికి అన్ని సిద్ధం చేయట. నువ్వు వెళ్ళు. చక్రపాణి బాబు, వివాహ నిర్ణయం స్వర్గంలో జరుగుతుందంటారు. నిజం చెప్పాలంటే ఈ ఇల్లే ఒక స్వర్గం బాబు. అందుకనే మీ వివాహం ఇక్కడ నిర్ణయం అయింది. జరిపించాలి మరి. అలాగే వెళ్ళొస్తావమ్మా. వస్తాను బాగారు. మంచిది, వస్తానండి. మంచిది బాబు. ఇన్స్పెక్టర్ గారు, ఈ పట్టు పీతాంబరాలు ఎక్కడ పెట్టమంటారు? ఆ హంసతూలిక తల్ప మీద పెట్టు. చిత్తం. హంసతూలిక తల్ప మీద పెట్టాను అమ్మగారు. ఇంకేం చేయమంటారు? చూడు, ఉక్క పూస్తోంది. ఫ్యాన్ వే. చిత్తం. ఫ్యాన్ వేసాను అమ్మగారు. ఇంకేం చేయమంటారు ఇన్స్పెక్టర్ అమ్మగారు? దాహంగా ఉంది. ఫ్రిడ్జ్ లోంచి ఐస్ వాటర్ తీసుకురా. ఫ్రిడ్జ్? అవును. చిత్తం. అమ్మగారు, ఇదిగో ఐస్ వాటర్. ఇదేమిటి? స్ట్రా అండి, దీంతో పీల్చుకోవడానికి. అమ్మగారు, ఇంకేం చేయమంటారు? కాళ్ళు పట్టమంటారా? అమ్మా, ఈ విషయం తెలుసా నీకు? ఏమిటి బాబు? ఆనాడు సావిత్రి తనకు అన్యాయం చేసిన దేవుడితో పోట్లాడి ఒప్పించి తన భర్త ప్రాణాలను తిరిగి తెచ్చుకుంది. ఈనాడు మన సీత తనకు అన్యాయం చేసిన దేవుణ్ణి పూజించి మెప్పించి దేవుడు లాంటి భర్తనే తెచ్చుకుంది. అమ్మా, నేనెప్పుడు ఏ దేవుణ్ణి పూజించలేదు. ఈ దేవుణ్ణి తప్ప. అసలు నువ్వు పూజించాల్సిన దేవుడు వస్తున్నాళ్లే. ఒరే ప్రభు, నువ్వు ఒకసారి విశాఖపట్నం వెళ్ళి రావాలి. దేనికమ్మా? నీకింకా చిన్నతనం, బాధ్యతలు తెలియటం లేదు. ఇంత పెద్ద కార్యం తలపెట్టాం కదా, వాళ్ళ అంతస్తుకు తగినట్టు కాకపోయినా మనకు తృప్తిగా ఉండేట్టయినా పెళ్లి చెయ్యాలంటే డబ్బు కావాలిగా. అవునమ్మా. అందుకే మావయ్య దగ్గరకు వెళ్ళి డబ్బేమన్నా సర్దమని అడిగి తీసుకురా బాబు. ఈ శుభకార్యం కాస్త జరిగిపోతే ఎలాగోలా తల తాకట్టు పెట్టన్నా అప్పు తీర్చుకుందాం. అలాగేనమ్మా, రేపు పొద్దునే బయలుదేరి వెళ్తాను. ఓకే ఓకే ఓకే. నల్ల కోటు వేసుకుంటే చాలు పిచ్చెక్కినట్టు అరుస్తాయి. కట్టుకున్న పెళ్ళానికి పడదు, అది పెంచుకున్న మీకు పడదు. నీ తప్పు లేదే. అది తప్పడం కాదు బావా. ఉషా, ఏమిటమ్మా వీడికి ఏమైనా కొత్త రోగం పుట్టిందా? ఏం లేదు నాన్న. అమ్మేమో నేను ఈ బుజ్జి మావయ్యను పెళ్లి చేసుకునే తీరాలి అంది. నేనేమో నన్ను పెళ్లి చేసుకోవాలంటే బుజ్జి మావయ్య ఇలా అయి తీరాలి అన్నాను. రావు గారు, కనకేశ్వరి, పిలిచావా? పిలవడు ఏమిటండి, మీకోసం ఇల్లంతా వెతకలేక వస్తుంటేను. అంత కంగారు పడతావేమిటి? ఇక్కడే ఉన్నానుగా. ఊరుకోండి అసహ్యంగా. ఒరే బుజ్జి, ఏమిటో ఒళ్ళంతా చెమట? డాన్స్ నేర్చుకుంటున్నాక. డాన్స్ నేర్చుకుంటున్నావా? బాబు, వీడికి కళలంటే ఎంత ఇష్టమో. అసలు అది మా వంశంలోనే ఉందండి. ఆ వాసనే వీడికి వచ్చుంటుంది. ఏం వాసన? చెమట వాసన. చాలా ఊరుకోండి. ఒరే బుజ్జి, నువ్వు వెళ్ళి స్నానం చేసి టిఫిన్ తిను బాబు. డాన్స్ చేసి చేసి ఎంత అలసిపోయావో. సరే అక్క. ఒరే నాన్న బుజ్జి, నీళ్లలో 2 బాటిల్స్ ఫినాయిల్ కలిపి 4 సబ్బులతో స్నానం చేయిపో.
4 సబ్బులా? అవునరా, ఎందుకు? ఒకటి మొహానికి, ఆ, ఒకటి చేతులకి, ఆ, మిగిలిన కాళ్ళకి. ఆ. నువ్వు పోరా. నాలుగు. వదలరా, చిచి వదలరా. ఫినాయిలా? కాదు, పన్నీరు. 4 సబ్బులా? కాదు, ఒకటే కుక్క సబ్బు. కుక్క సబ్బా? ఒరే బుజ్జి మీ బావను వదలరా. ఆ, అక్క చెప్పింది వదిలేశాను. ఏమిటి అప్పుడే నీట్ గా డ్రెస్ వేసుకుని బయలుదేరారు ఎక్కడికి? ఇవాళ కోర్టులో అర్జెంట్ కేసు ఒకటి ఉంది. అబ్బా పెద్ద అర్జెంట్ కేసు. మీకు వచ్చేవన్నీ పిక్ పాకెట్ కేసులు, న్యూసెన్స్ కేసులేగా. అవి మాత్రం కేసులు కావా? అయినా మీకేం చెప్పాను, ఇంట్లో అర్జెంట్ పనులు ఉన్నప్పుడు కోర్టుకెళ్లి కునుకుపాట్లు పడద్దన్నానా? కునికిపాట్ల నేనా? అవును. అయినా కోర్టుకెళ్లి మీరు సంపాదించేది ఏముంది? ఈ కోర్టు కాస్త చిరుగుపోవడం తప్ప. సరే కనకేశ్వరి, ఇప్పుడు ఇంట్లో అర్జెంట్ పనే ఉందే. అర్జెంటా? ఉంది 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 ఉంది. ముందు మీరు ఈ కుట్టిని తీసుకోండి. నాకు ఇవాళ చాలా ఇంపార్టెంట్ ఎంగేజ్మెంట్ ఉంది. ప్రాచీన భారత మహిళ అనే విషయం మీద నేను లెక్చర్ ఇవ్వాలి. మీకు తెలియదు గాని చాలా మంది స్త్రీలు సీత, సావిత్రి, అనసూయ అంటే ఎవరో తెలియని స్థితిలో ఉన్నారు. వాళ్ళకి పతిభక్తి అనే మాటకు అర్థం తెలియదంటే నమ్మండి. వాళ్ళకి సహజీవనాన్ని గురించి, పాతివృత్యాన్ని గురించి నేను లెక్చర్ ఇవ్వాలి, కలవిప్పు కలిగించాలి. నేను చెప్పినవన్నీ జ్ఞాపకం పెట్టుకుని అన్ని సక్రమంగా చేయండి. నేను చాలా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. వస్తాను. పతి భక్తి గురించి నువ్వు ఉపన్యాసాలు చదువుతావు. బాగుంది, చాలా బాగుంది. మిమ్మల్ని కాదురా బాబు. మావయ్య, మావయ్య. అరే రే 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 ప్రభాకరన్, రా 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 కూర్చో. ఏమిటి, ఊరు నుంచేనా? అవును మావయ్య. అమ్మ సీత కులాసాగా ఉన్నారా? కులాసగా ఉన్నారు. అది సరేరా, నేను ఎట్టాగు మీ ఊరు వచ్చి మిమ్మల్ని చూడటం కుదరదు, తెలుసు కదా. నువ్వన్నా వచ్చి కనిపించిపోకూడదు అప్పుడప్పుడు. హలో బావా, గుడ్ మార్నింగ్. ఈనాడు జ్ఞాపకం వచ్చామన్నమాట మేము. ఇంట్లో అత్తయ్య సీత బాగున్నారా? అంతా బాగున్నారు ఉషా. అవును, ఇప్పుడు నువ్వేం చదువుతున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్. వెరీ గుడ్. చదువు ఒకటే కాదు బావా, మ్యూజిక్, డాన్స్, స్విమ్మింగ్ అన్ని నేర్చుకుంటున్నాను. బావా నా కాలేజ్ టైం అయితే నేను వెళ్ళిపోవాలి. నువ్వు ఇక్కడే ఉండాలి. 4 గంటలకల్లా వచ్చేస్తాను. మనం బీచ్ కి వెళ్దాం. నీతో చాలా మాట్లాడాలి. బావ ఇక్కడే ఉంటాడు గానీ నువ్వు కాలేజీకి వెళ్ళు. ఓకే డాడీ, బాయ్ బాయ్ బావా. మావయ్య, అత్తయ్య ఎలా ఉంది? ఆ? అత్తయ్య దానికేమిరా, గాది కింద పంది పొక్కులాగా బొమ్మనుంది. చూసావా, దాన్ని పల్లెత్తు మాట అంటే చాలు మీద పడి కరుస్తాయి. మావయ్య, నీకు శుభవార్త చెప్పడానికి వచ్చాను. శుభవార్త? మీ అన్నయ్య తిరిగి వచ్చాడా? లేదు, సీత పెళ్లి కుదిరింది. సరే, ఏ ఊరు సంబంధం రా? అబ్బాయి దేవుడే మావయ్య. ఆ. బిఏ పాస్ అయ్యాడు. ఆ. సబ్ ఇన్స్పెక్టర్ వర్క్ చేస్తున్నాడు. ఆహా. వయస్సు 25 ఎక్కువ ఉండదు, కానీ రెండో పెళ్లి. అయితే ఏమిట్రా, అన్ని సక్రమంగా ఉన్న ఆడపిల్లలకు పెళ్లిళ్ళు కావడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో సీతకి మాత్రం సంబంధం దొరకడం ఎంతో అదృష్టం. ఇంతవరకు నువ్వు ఒక్కడివే తంటాలు పడ్డావంటే ఎంతో గొప్ప. ఇంతవరకు ఏదో చేశాను గాని మావయ్య, ఇక మీద డబ్బు లేని అడుగు ముంపడేయట్లేదు. మావయ్య, అమ్మ నేను ఒక 5,000 రూపాయలు సర్దమని అడగమంది. వీలైన త్వరలో ఇచ్చేస్తాం. అదేమిట్రా, తప్పకుండా. థ్యాంక్స్ మావయ్య, నీ మేలు మర్చిపోలేను. ఈ సహాయం చేసావంటే పెళ్లి నువ్వు చేసినట్లే. ప్రభాకరమా, ఏమిటి ఏదో పని మీద వచ్చినట్టున్నావు? అవునత్తయ్య, కొంచెం పని మీద వచ్చాను. సీతకు సంబంధం కుదిరిందట కనుక డబ్బు సాయం కావాల్సి అడగడానికి వచ్చాడు. ఈ శుభకార్యానికన్నా మనం సాయపడితే బాగుంటుంది. చేయండి, తప్పకుండా చేయండి. మీరు సంపాదించింది బ్యాంకులో ఏమన్నా ఉంటే ఆనందంగా ఇవ్వండి. నా దగ్గర మాత్రం నయా పైసా లేదు. అత్తయ్య, సీత అదృష్టం కొద్దీ మంచి సంబంధం కుదిరింది. ముహూర్తాలు కూడా పెట్టుకున్నాం. ఎక్కడ అవకాశం లేక అమ్మ మిమ్మల్ని అడగమని పంపించింది. అంత డబ్బు లేకుండా ముహూర్తం ఎందుకు పెట్టుకున్నారు? ముందు డబ్బు చూసుకునే పెట్టుకోవలసింది. డబ్బున్నప్పుడు ఇలాంటి సంబంధం దొరుకుతుందా అత్తయ్య? మీ చెల్లికి మంచి సంబంధం కుదిరిందని మేము మట్టమైపోవాలా? మాకు ఒక ఆడపిల్ల ఉంది, మేము దానికి పెళ్లి చేయాలి. మా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. మా మీద ఆశ పెట్టుకోవడం అనవసరం. వద్దత్తయ్య, వద్దు. మా సీత పెళ్లి కోసం మీరు మట్టమైపోవద్దు. మావయ్య, నీకు తెలుసుకోకుండా రావటం నాదే తప్పు. వస్తాను. ప్రభాకరం బాబు, ఎక్కడికి? నువ్వు మనుషులు కాదే, కొంచెం కూడా దయా దాక్షిణ్యాలు లేదు. పర్వాలేదు. నా సంచి డబ్బు మారిపోతున్నాడు. పట్టుకోండి పట్టుకోండి. పోలీస్ గారు పట్టుకోండి. పోలీస్ గారు నా డబ్బు సంచి కొట్టేశాడు. పట్టుకోండి. నేను పరిగెత్తలేదయ్యా, నేను వెళ్ళి వాళ్ళు పట్టుకుని తీసుకురాని అరెస్ట్ చేస్తాను. అయ్యి బాబా, మీరెందుకు పరిగెత్తున్నాయా? పట్టుకోండి పట్టుకోండి. వాళ్ళకపోతే తప్పైపోతా. ఏంట్రా తప్పేది? పచ్చ పగలు
దొంగతనంగా 10 మందిలో ఆ అమ్మాయికి చేతిలో క్యాష్ బ్యాగ్ లాక్కుని పారిపోతావా? పద పోలీసు. పోలీస్ స్టేషన్ కా? ఈ బ్యాగ్ కూడా నీకేమన్నా సొట్టమా లేకపోతే పోలీసులు నీకేమన్నా బామ్మర్దురా? నీలాంటి చిర పురుగులు నీచులు ఉండబట్టారా దేశం ఇలా నాశనం అయిపోతుంది. ఏంటి చేరపురుగా? దొంగ నీచుడా? ఎవడయ్యా చేరపురుగు? ఎవడయ్యా నీచుడు? ఎవడయ్యా దొంగ? బియ్యంలో రాళ్ళు కలిపి, పంచదారలో రవ్వ కలిపి, రవ్వలో ఇసుక కలిపి, కిరసనాయిలో నీళ్లు కలిపి, పెద్దల్లో తుమ్ముకొట్టేవాడు ఆడే దొంగ, నేనే దొంగని. అయినా దొంగడు సొమ్ము దొంగడు ఎత్తుకుంటే దొంగతనం ఎట్ట అవుద్ది? ఆస్తిని అన్నదమ్ములు పంచుకున్నట్టు అవుద్ది. కానీ అదంతా నాకు తెలియదు. నా కళ్ళ ముందు దొంగతనం చేసావు, నేను చూసి ఊరుకోను. ఆ బ్యాగ్ ఇచ్చేయ్. అది నువ్వేంటో ప్రపంచంలో అన్యాయాలు అరిగిట్టే మాత్రమే మాట్లాడుతున్నావు. మన పేరేంటి? ప్రభాకర్ రావు. ఎంత చదువుకున్నావు? బిఏ పాస్ అయ్యాను. ఉద్యోగం ఏమన్నా చేస్తున్నావా? లేదు, నాకు తెలుసు. ఎందుకని అడగవే? ఉద్యోగం కావాలంటే 4 ఏళ్ళు లంచాలు పోయాలా? నీకు ఆ డబ్బు లేదు, అందుకని నీకు ఉద్యోగం లేదు. నిన్ను బతికిందని నీకు దేనికయ్యా? మనిషి బతకాలంటే అన్యాయాలు చేయాలా, అడ్డుతో తొక్కాలి. మాత్రం ఏం చెప్పాడు? అడ్డుతో చొప్పు అన్యాయం చేయించు అన్నాడు. అదే గీతం తిరిగి తాగి అదే నేను చెప్పేది. ఇప్పుడు ఈ సంచి పట్టుకెళ్ళి అడిగి ఇచ్చావనుకో, నేను ఆకలితో మాడి చెప్తా. నేను సత్తే నీకేమవుతాం చెప్పు. అసలు ఎందుకో ఎంత ఉందో నేను చూడలేదు. తీసుకో. ఏమిటిది? నాకు వద్దనక నీకు అవసరం నాకు తెలుసు. ఇప్పుడే కాదు, ఇంకెప్పుడు అవసరమైనా అమ్మోరు గుడి దగ్గర రాయి చెట్టు కాడికి వచ్చి కత్తెర్ల నాగరాజు అంటే ప్రతి ఆకు చెప్పుద్ది. దొంగ సొమ్ము. చూడు బెదరు, నాలాంటి చిన్న చిన్న దొంగలు ఇంకెప్పుడు పట్టుకోక చీప్ అయిపోద్ది. నీ శాతనైతే కాపు సారా అమ్మి కౌన్సిలర్ అయిన వాళ్ళని పట్టుకో, కరెన్సీలు అమ్మి మినిస్టర్లు అయిన వాళ్ళని పట్టుకో, పొడిగాటి కార్లలో తిరిగే కేటుగాళ్ళని పట్టుకో, 7 అంతస్తుల మేడల్లో ఉండే ఘరానా దొంగలను పట్టుకో. దేశం బాగుపడద్దు. మరో పాలు చెప్తున్నాను, నా పేరు కత్తెర్ల నాగరాజు. తమ్ముడు, ఇది మాయ పేరు కాదు, అసలు పేరు. వస్తా. ప్రపంచంలో జనాభా అంతా సుఖంగా ఉండాలి. వాళ్ళ జేబుల్లో 100, వాళ్ళ సంచుల్లో 1000 ఎప్పుడూ ఉండాలి. ఈ కొబ్బరికాయ పోయిన వారం నేను ఏ పాపాత్ముడి కంటా పడకుండా, ఏ పోలీసుడికి మామూలు ఇవ్వక్కర లేకుండా నన్ను కాపాడినందుకు. ఈ కాయ ఈ వారం కూడా నన్ను అలాగే కాపాడడానికి అడ్వాన్స్ గా. ఏంటమ్మా? నేను పాస్ అయ్యాను. నాగరాజు గారు కూతురు మజాకన అంతా గణపతి సల్వా. ఏంటా కొబ్బరికాయ నువ్వు కూడా కొట్టు. అని ఏడు ప్రభాకర్ ఎలా వచ్చావు? నీకోసం కొంచెం పని వచ్చాను. ఇది నా కూతురు పుష్ప. PUC పాస్ అయింది. సంతోషం. డిగ్రీ కూడా చదివిస్తావా? డిగ్రీయా? అది డిగ్రీ ఏం చదవదంట. దానికి డాన్స్ అంటే ఇష్టం, అదే నేర్చుకుంటది. కిందమా 20 రూపాయలు తీసుకెళ్ళి చాక్లెట్లు మరి నీ ఫ్రెండ్స్ అందరికి పార్కింగ్ చెప్పు. ఏడు ప్రభాకర్, ఏడు సంగతి? ఏం లేదు నాగరాజు, నాకు చెల్లి ఉంది. దానికి కుడిచి ఏమిటి కష్టం మీద ఎట్లాగో దానికి పెళ్లి సంబంధం కుదిరింది. ముహూర్తం 6 రోజుల్లోకి వచ్చేసింది. డబ్బు కోసం ఎంత ప్రయత్నించినా చాలు. ఆ పైన నేను చెప్తాను. చూడు ప్రభాకరం, చెల్లాయి పెళ్లికి కనీసం ఎంత కావాలి? 5,000 కావాలి. ఓ సింతే కదా, సరి చేసేద్దాం. దాని గురించి మేము దిగులు పడకు. ఆ కిటికంటూ తెలుసుకుంటే డబ్బు సంపాదించడం చాలా సులువు బెదరు. అవి చూడు, బాగా చూడు. నువ్వేం చేస్తావంటే ఏం పర్వాలేదు, జరగాల్సిన చెల్లాయి పెళ్లి ఒక్కసారి తలుచుకో, అన్ని పనులు జరిగిపోతాయి. జై జిగి 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 బిగణీ తెలుసు. ఏమిటండి అది? ఏమి లేదంటారేమిటి? కింద బంగాళాలు తీసుకున్నారుగా. అదే దారిలో దొరికింది, తీసుకున్నాను. కనీసం 10 అవసరాలు ఉంటుంది. పాపం ఎవరు పరిస్తున్నారో ఏమిటో. ఈ పక్కనే పోలీస్ స్టేషన్ ఉంటుంది, పదండి ఇచ్చేద్దాం. అదేమిటండి, నాకు దొరికింది, నా సొంతం. అదే తప్పు. మీకు దొరికినంత మాత్రం మీ సొంతం అయిపోతుంది. అదేం కుదరదు. నా బంగారం గొలుసు బాబు, నా బంగారం గొలుసు ఇక్కడే ఎక్కడో పడిపోయింది. నీకు ఎవరికైనా కనిపించిందా? 10 గాజులు బంగారం నాయనా. బాబు, నీ బంగారు గొలుసు ఎలా? మాకేం కనిపించలేదండి. కనిపించలేదా? ఏ ముద్ర 3 గంట పడిందో. నా పిల్లకి గంటల దగ్గరికి మంచం దగ్గరికి కూడా రాలేవదు.
గొలుసు తీయడం నువ్వు చూసావు కాబట్టి ఇందా, ఈ 1000 రూపాయలు ఉంచుకో. 10 కాసులు బంగారు గొలుసుకి ఇంతేనా? నాకు చూడు, నా దగ్గర ఉన్నదంతా ఇచ్చేసాను. అవతల నాకు పని ఉంది. ఎవరితో చెప్పకు బాబు, నీ కాళ్ళు అట్టుకుంటా. ఏం బెదరు, అనకాపల్లి బెల్లం సౌకర్యం ఏమాత్రం చదివించాడు? ఇదిగో ఈ 1000 రూపాయలు ఇచ్చాడు. అదేది అంత తేలిక వదిలేశావు? వాడి దగ్గర 1000 రూపాయలు ఉందట. ఇంత అరే నాకెందుకు ఇది? ఉన్నాయి చెల్లాయి పెళ్లి ఖర్చుకి ఇది పోడి అనుకో. హలో మిస్, గుడ్ మార్నింగ్. ఇది చాలా అందంగా ఉన్నారు. ఈ డ్రెస్ లో రాత్రి నా ముందు డాన్స్ చేశారు. అబ్బా ఏం డాన్స్, అద్భుతంగా ఉంది. నేను ఆనందంతో పొంగి పొరలిపోయాను. అదంతా నా కల్లో మిస్. షటప్ ఫూల్ ఈడియట్ ఏమన్నానండి కాస్త చిరునవ్వుతూ. నాకు ఆనందంగానే ఉంటుంది. హలో పుష్ప. హలో. డాన్స్ కాస్త. అవునండి. ఎవడాడు? ఎవరో రోడ్ సైడ్ రోమియో. ఏమంటాడు? ఏమంటాడు? రోజు క్లాస్ దాకా వచ్చి దిగబెడతాడు. మిస్టర్, ఎవరు మీరు? మీరెవరు? నేను ఆ అమ్మాయి మేనమావని. నేను లక్షాధికారి లక్ష్మయ్య గారు ఏకైక పుత్రుడిని. ఓ, ఎందుకుతున్నారు? నాకు చదువుందుకు ఆపేశాను. అంటే చదువు ఆపేసి మా పుష్పతో ప్రణయంలో పడ్డారనమాట. అవునండి. మరి ఆ సంగతి పుష్పతో చెప్పారా? నేను చెప్తున్నాను సార్, కానీ ఆమె ఇంతవరకు నోరు తెరిచి నాకు బదులు కూడా చెప్పలేదు. ఏం చెప్తుందయ్యా? కష్టాల్లో ఉన్న ఆడపిల్ల. కష్టాలా? నా ఏంజల్ పుష్ప కష్టాలా? ఆమెకున్న ఒక్కగానొక్క తండ్రి ఓ మంచి పని చేసి జైల్లో పడ్డాడు. జామీన్ ఇచ్చి విడిపించుకోవాలంటే కనీసం 3000 కావాలి. అంతే కదా? అవునంతే. ఈ సాయం చేశారంటే మా పుష్ప కష్టాలు తీరుతాయి. మీరు చేసిన ఈ ఉపకారానికి ఫలితం దక్కుతుంది. బాబాయ్ గారు, నాకు కావాల్సిన ఫలితం ఇది కూడా 3000 రూపాయలు తీసుకోండి. ఓహో, థ్యాంక్ యూ. చూడండి, మీరు సాయంకాలం 5 గంటలకు ఇక్కడికే రండి. మా పుష్ప కూడా వస్తుంది. ఈ లోగానే ఆయన విడిపించి అన్ని సరి చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. నా చెయ్యి వస్తా. ఏం గురు, ఓకేనా? ఓకే, ఇదిగో 3000 ఖర్చుకు సరిపోతాయా? సరిపోతాలే. అసలే సాయంకాలం వాడు మన పుష్పనేవేనా? చాచా భయం ఏం అక్కర్లేదు. ఆడి సంగతి అదే చూసుకుంటది. కత్తెర నాగరాజు గారి కూతురా మజాకనా? చెప్పులు దిగిపోవు, దవడ మీద కొట్టిందంటే దాని మీద కిందలా రాలిపోతాయి పళ్ళని. అది సరే గాని తమ్ముడు, మనం ఇంకా బట్టలు సరి చేయాలి కదా? అవును నాగరాజు. మరి పదా. మిస్టర్, ఏ సార్? మంచి రకం పట్టు చీరలో ఓ 6 డజన్ కావాలి. ఇది అడవిరావుడి చీర సార్. ఇది వేటగాడి చీర సార్. ఇది గోరింటాకు చీర సార్. ఇది శంకరాభరణం. మాకు అన్ని బాగానే ఉన్నాయి, కానీ 7 హీల్స్ 7 గోడలో నిన్నే. సార్, ఆడవాళ్ళ చీర సెలక్షన్ మనకేం తెలుస్తున్నాయా? బంగ్లా పంపిస్తే వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారుగా. అలాగే పంపిద్దాం సార్. అందుకని ఓ 10 చీరలు ప్యాక్ చేసి బంగ్లా పంపించమను. చెప్తాం. ఓకే? ఓకే సార్. మిస్టర్ సార్, ఫాలో. అలాగే. ఓ రత్తగాడు అయ్యా, కేటుగాడి చీరలు ఉన్నాయి, స్టాక్లు ఇవ్వండి. మరి కోతలు అవి ఉన్నాయండి, అవి కూడా అలాగేనండి. కెన్ ఐ యూజ్ యువర్ ఫోన్? అలాగే చేసుకోండి సార్. థ్యాంక్ యూ. హలో, ఎవరు మేనేజర్ గారా? నేను రూప్ సార్ నుంచి మాట్లాడుతాను. మన చెవరాకి పంపించండి. ఏమిటి, స్టేషన్కి వెళ్ళిందా? పోనీ ప్లిమత్ పంపించండి. ఏమిటి, కాయగూర కొండ కారు ఎందుకయ్యా? ఎవరో లేకపోయారు. సరే, ఆ కొత్త డ్రైవర్ కారు పంపించండి. ఏమిటి, ఎయిర్పోర్ట్కి వెళ్ళిందా? చచ్చా, అందాక నీ షాపులో కూర్చోవాలా? నథింగ్ డూయింగ్. నేనే ట్యాక్సీలో వచ్చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్. ఈ షాప్ ఓనర్ మీరేనా? అవును సార్. ఈ చీరలు మా బంగ్లా తీసుకెళ్తాను. ఆడవాళ్ళ సెక్షన్ కాగానే మిగతా చీరలు డబ్బు ఇచ్చి మనిషిని పంపిస్తాను. మీకేనా అభ్యంతరం? అయ్యో, ఎంత మాట. తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ. ఎడుగోలో సార్. తీసుకురా. కోతల రైడ్తో కలిపి 11. సార్, ఈ అయ్యగారు తెలియదేటి? అయ్యా బాబోయ్, ఇంకా నయం ఆయన అడిగేవి కాదు, నీ తప్పైపోయేది. మొరమండ జమీందారు గారి ముది మనవడం. ఏమండి, ఈ మంగళసూత్రాల ఖరీ ఎంత ఉంటుంది? 1500 అవుతుంది సార్. హలో ప్రభాకరం, నువ్వా? అరే పీటర్, అవి ప్యాక్ చేసి ఇవ్వండి. అలాగే. రారా. ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు? బానే ఉన్నాను రా. ఈ నెల 28వ తారీఖున మా చెల్లెలి పెళ్లి. అలాగా, వెరీ గుడ్. నగలేమన్నా కొనడానికి వచ్చావా? నగలు కొనేదాకా ఎక్కడరా, అన్ని ఏదో కష్టపడి ఏర్పాటు చేశాను. ఇక మంగళసూత్రాలే తీసుకోవాలి.
ఎంత ఖరీదులు ఉంటాయి కనుక్కుని డబ్బు ఎక్కడ ప్రయత్నించేద్దాం. ఇదిగో సార్ మంగళసూత్రాలు. థ్యాంక్ యూ ప్రభాకరం. నువ్వు చాలా అదృష్టవంతుడుగా. నీ చెల్లాయి పెళ్లి కుదరటం, మంగళసూత్రానికి వచ్చి నువ్వు నాకు కనపడడం చాలా విచిత్రంగా ఉంది. ఎందుకంటే మా బాస్కి ఇలా పెళ్లి చేసుకుంటున్నామని వచ్చి సహాయం అడిగిన ప్రతి వాళ్ళకి మంగళసూత్రాలు ఇవ్వటం అలవాటు. ప్రస్తుతం ఆయన ఈ ఊళ్ళోనే క్యాంపులో ఉన్నారు. నీ చెల్లాయి పెళ్లి విషయం చెప్తే తప్పకుండా ఆయన మంగళసూత్రాలు ఇస్తారు. ఆహా, ఎవరా పుణ్యాత్ముడు? రఘునాథ్ గారని పెద్ద ఇండస్ట్రియలిస్ట్, కోటీశ్వరుడు, ధర్మదాత. వైజాగ్ లో బ్లూ ఏంజల్ లేదు, అది ఆయనదే. నేను అక్కడ మేనేజర్ గా పనిచేస్తున్నాను. అలాగా రా, నేను ఆయన దగ్గర తీసుకెళ్తాను. అమ్మా, ఈ పాటికి తమ్ముడు చెల్లాయి పెద్దవాళ్ళు అయి ఉంటారు. చెల్లాయి పెళ్లి చేసావమ్మా? చెల్లాయి సౌభాగ్యవతిగా కలకాలం వర్తిల్లాలని మనసారా కోరుకుంటూ ఎందరో ఆడపిల్లల పెళ్లిళ్ళకి మంగళసూత్రాలు చేయించిస్తున్నానమ్మా. ఏ నాటికైనా నువ్వు కనిపించాలని, నీ చేతుల మీదుగా నా పెళ్లి జరగాలని నేను పెళ్లి చేసుకోలేదమ్మా. ఇంత ఐశ్వర్యం ఉంది కానీ ఇది మీరు అనుభవించడానికి ఏమాత్రం ఉపయోగపడటం లేదే అన్న బాధతో కృంగి కృషించిపోతున్నానమ్మా. అసలు భగవంతుడు మనల్ని ఇలా ఎందుకు వేరు చేశాడో తలుచుకుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అది నా చిన్నతనం. ఆ రోజు నా పుట్టినరోజు. నువ్వు నాకు తలంట పోసి కొత్త బట్టలు తొడిగావు. చల్లా ఏడుస్తుంటే బయటికి తీసుకెళ్లి ఆడించమన్నా. చల్లాయి నెత్తుకుని వీధిలోకి వచ్చాను. సీత ఉయ్యాలుంటుందంట్రా, ఏడుస్తుందిరా పాపం. దిగరా ఊపుదా. అరే ప్రభు దిగిరా, పాప సీతను ఉయ్యాలోపుదా. పిల్లకేం ప్రమాదం లేదు గాని కుడి చెయ్యి నరాలు బాగా దెబ్బతిన్నాయి. చెయ్యి రావడం కష్టం అమ్మా. ఒరే దివాకర్, ఇట్రా. రాని చెయ్యి విరగొట్టి శాశ్వతంగా అవసరాన్ని చేసావు కదరా. చెయ్యి లేకుండా ముందున్న బతుకంతా అది ఎలా బతుకుతుందిరా? నువ్వు చచ్చాడుకుంటా. అయ్యో బాబు, బాబు బాబు. ఆ విధంగా కోల్పోయిన నా స్మృతి 15 సంవత్సరాల తర్వాత సింగపూర్ లో నాకు జరిగిన యాక్సిడెంట్ లో తిరిగి వచ్చింది. స్మృతి రావడంతో నువ్వు, తమ్ముడు, చెల్లాయి గుర్తుకొచ్చారు. వెంటనే విజయవాడ వచ్చాను. అక్కడ మీ గురించి ఎందరినో అడిగాను, ఎంతో గాలించాను. ఏమీ తెలియదు. ఈ ఫోటో మాత్రం సంపాదించగలిగాను. ఇదే నాకు మీ జ్ఞాపకంగా మిగిలింది. అప్పటి నుంచి గతం జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఇలా బాధపడటం, కుంగిపోవటం తప్ప ఏమీ చేయలేకపోతున్నానమ్మా. సార్, మంగళసూత్రాలు తెచ్చాను సార్. ఆ హాల్లో కూర్చున్నారుగా, వాళ్ళకి ఇవ్వండి. మీ చేతుల మీదుగా. ఇప్పుడు నా మనసు బాగలేదు, మీరే ఇచ్చేయండి. ఓకే సార్. సార్, ఉమ్, నాదో చిన్న రిక్వెస్ట్ అండి. ఏమిటది? ఈ ఊళ్ళో ప్రభాకర్ రావు అని నాకు ఫ్రెండ్ ఉన్నాడు సార్. ఉమ్, చాలా బీదవాడు. ఈ నెల 28వ తారీఖున అతని చెల్లెలు పెళ్లిట. దయచేసి మీరు వాళ్ళకు కూడా మంగళసూత్రాలు ఇప్పిస్తే. ఆ తెచ్చిన వాటిలో ఉంటే వాళ్ళకు కూడా ఇవ్వండి, లేకపోతే వేరే ఆర్డర్ ఇచ్చి చేయించవండి. థ్యాంక్ యూ సార్. ఆర్డర్ ఇస్తానండి. పీటర్, ఇది తీసుకెళ్ళండి. అలాగే సార్. ప్రభాకరం, నీ సంగతి మా బాస్తో చెప్పాను. ఆర్డర్ ఇచ్చి వెంటనే మంగళసూత్రాలు తయారు చేయించి నీకు ఇమ్మన్నారు. ముహూర్తంలోగా మంగళసూత్రాలు మీ ఇంటికి చేర్చే బాధ్యత నాది. డోంట్ వరీ. థ్యాంక్స్ పీటర్. నమస్కారం. రండి రండి. ఓ
హెడ్ గారా నమస్కారం మహానుభావులు. ఓహో సిఐ గారా నమస్కారం బాబు. నమస్కారం. దయచేయండి. ఓహో డిఎస్పీ గారా నమస్కారం బాబు. దయచేయండి దయచేయండి. ఓహో ఎమ్మెల్యే గారా నమస్కారం బాబు. నమస్కారం. ప్రభు ప్రభు ఇలా రా. ఏంటమ్మా? ఇంకా మంగళసూత్రాలు రాలేదు బాబు. పీటర్ తీసుకొస్తానమ్మా, తప్పకుండా తెస్తాడు. ఇంకా ముహూర్తం టైం ఉందిగా. ప్రభాకరం అడిగో వచ్చేది. ఇది కూడా మంగళసూత్రాలు. ఇప్పుడు నువ్వు ఇంకా రాలేదేమిటా అని కంగారు పడుతున్నావు. అరగంట ముందే వచ్చేవాడిని, కానీ మా బాస్ అర్జెంట్ గా ఊరికి బయలుదేరుతూ వెళ్ళేటప్పుడు ఇచ్చి వచ్చి అన్నారు. అందుకని కాస్త ఆలస్యం. మీ బాస్ కూడా వచ్చారా? ఏరి బయట కార్లో ఉన్నారు. బయట కారులో ఉన్నారా? అదే ఉంటారా? పద. నమస్కారం సార్. మీరు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేను సార్. లోపలికి వచ్చి చెల్లని ఆస్వాదించండి సార్. నీ చెల్లెలు కలకాలం సౌభాగ్యవతిగా వర్ధిల్లాలని మంగళసూత్రాలు ఇచ్చాం. అదే మా ఆశీర్వాదం. టైం లేదు, అర్జెంట్ గా వెళ్ళాలి. పీటర్. ఎస్ సార్. అయ్యా పెళ్లి కుమార్తెను తీసుకురండి. బాబు ప్రభాకరం, అమ్మ మీనాక్షమ్మ, పెళ్లి కూతురు తొందరగా తీసుకురండి. అలాగే అన్నయ్య గారు. దయచేయండి దయచేయండి. నమస్కారం. మనలో మనకి మరి ఎదలేటి. తమరు కే నాగరాజ్. కే అంటే కత్తెరలా. నేను తెలియదేటి. ఎందుకు తెలియదు, బాగా తెలుసు. హలో హెడ్ కానిస్టేబుల్ గారు, తమరు ఎక్కడున్నారేటి? వచ్చావా నారాజు? ఏమిటో ఇంకా రాలేదని ఎదురు చూస్తున్నాను. రాకపోతుంది ప్రభాకరం, నువ్వు బాధపడతావని వచ్చా. అది చూడు, చెల్లాయి శ్రీమహాలక్ష్మి కలకల ఆడిపోతుంది. ఆ పక్కన బామ్మర్ది గాడు ఉన్నాడే, ఇన్స్పెక్టర్ డ్రెస్ లో పెట్టి ఈ డ్రెస్ నుండి గ్లామర్ గా ఉన్నాడు. సరే, ఇది చెల్లాయి చదివించే, నేను వెళ్ళొస్తా. అదే నారాజు, నువ్వేంటి చెల్లాయిని ఆశీర్వదించి భోంచేసి వెళ్తూ గాని. నీకు తెలదు ప్రభాకరం, నేను ఇక్కడ ఆటేసేపు ఉండడం మంచిది కాదు. వాళ్ళ కళ్ళు అన్ని నా మీదే ఉన్నాయి. చూడు, నిప్పు ఉప్పు ఒక్క చోట చేరి అంటే టప్పుని పేలిపోద్ది. ఏమది నీకు డ్యామేజ్ అవుద్ది. అని వెళ్ళి సరే. అమ్మా, సౌభాగ్యవతిగా పిల్ల పాపలతో సుఖంగా కలకాలం వర్ధిల్లు తల్లి. సీత తరతరాలుగా మన ఇంట్లో పూజలు అందుకుంటున్నాడు. నీకు రక్షగా ఉంటారు. బావగారు, మీరు చాలా పెద్ద దొంగలండి. నేనా? అవును, మీ చెల్లెల ఆప్యాయతని, అనురాగాన్ని, ప్రేమని పూర్తిగా దోచేసుకున్నారు. అదా, ఎన్ని దోచుకున్నా ఇప్పుడు అవన్నీ మీకే సొంతం చేశాగా. బావగారు, నా చెల్లికి తండ్రి లేకపోయినా, చెయ్యి లేకపోయినా అన్నీ నేనే అయ్యి దాన్ని ప్రాణంగా పెంచాను. ఇప్పుడు మీ చేతిలో పెట్టాను. ఇక దానికి అన్ని మీరే. ఏం పర్వాలేదు, నేను చూసుకుంటాగా. అన్నయ్య, చిన్నప్పటి నుంచి కన్నీళ్ళంటే ఏమిటో తెలియకుండా పెంచావు నన్ను. ఇప్పుడు నువ్వు కన్నీళ్లు పెడుతున్నావా? వద్దు. నువ్వు నవ్వుతూ నన్ను నీ చిలిపి మాటలతో ఇన్స్పెక్టర్ అమ్మా వెళ్ళిరా అని సంతోషంగా పంపించనయ్యా. సంతోషమేనమ్మా, సంతోషమే. ఇన్స్పెక్టర్ అమ్మా, నువ్వు 1000 ఏళ్ళు. మిస్టర్ ప్రభాకరం. హలో మిస్టర్ శంకర్, ఏమిటి ఇలా వచ్చారు? సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. చిన్న పని మీద వచ్చారు. ఏమిటది? ఏం లేదు, మీ బావమరిది ప్రభాకరం మీద కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. జస్ట్ వెరిఫై చేద్దామని వచ్చాను. కంప్లైంట్స్? ఎస్, అవన్నీ వాళ్ళే చెప్తారు. ఏమయ్యా చెప్పండి. ఏనేనండి, రోడ్డు గోల్డ్ గొలుసుని 10 కాసుల బంగారం గొలుసుని దాని ఖరీదు 10,000 రూపాయలు చేస్తుందని ఆఖరికి 5,000 అడిగారండి. అదృష్టవశాత్తు నా దగ్గర 1000 రూపాయలే ఉన్నాయండి. అది కాజేశాడండి. మీరు ఈయనే పట్టపగల కళ్ళు కప్పి అన్యాయంగా నా దగ్గర 3,000 రూపాయలు క్యాష్ కాజేశాడు. ఈ పెద్ద మనిషేనండి, పెద్ద జమీందారులా మా కొట్టుకు వచ్చాడు. బంగ్లా కార్లు ఉన్నట్టు నాటకం ఆడి ఆర్భాటం చేసి
మా కళ్ళల్లో కారం కొట్టి 5,000 రూపాయలు చేసే పట్టుబట్టలు పట్టుకుపోయాడండి. మిస్టర్ ప్రభాకరం, వీళ్ళు చెప్పేదంతా నిజమేనా? చెప్తాను సార్, అంతా చెప్తాను. ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి. మా బావగారు చెల్లయ్య ప్రయాణం వెళ్తున్నారు, వాళ్ళని పంపించి నేను చెప్తాను. ముందు వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పండి, ఆ తర్వాత మేము వెళ్తాం. ఇన్స్పెక్టర్ గారు, ఒక నిమిషంలో వస్తారా? జరిగింది ఏమిటో చెప్పడానికి చాటెందుకు, ఇక్కడే చెప్పండి. వాడు చెప్పినంత నిజమేనండి. నా చెల్లి అదృష్టం కొద్దీ సంబంధం కుదిరింది. ముహూర్తాలు కూడా ఉన్నాం. ఎంత ప్రయత్నించినా డబ్బు ఎక్కడా దొరకలేదు. పెళ్ళెక్కడ అయిపోతున్న భయంతో అలా చేయాల్సి వచ్చింది. వాళ్ళ డబ్బు వడ్డీతో సహా ఇచ్చేస్తానండి. కావాలంటే అలాంటి కాగితం కూడా రాసిస్తాను. కాగితం రాసిస్తావా? ఛీ, సిగ్గులేదు. అంత పెళ్లి చేయడానికి గతి లేకపోతే ఆ డబ్బు ఏదో నన్ను అడిగితే నేనే ఇచ్చేవాడిగా. బావగారు, షడా, ఇక నన్ను అవస్థతో పిలవదు. అంటే ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ నా చెల్లెలకి భర్త కాబోతున్నాడన్న ధైర్యంతోనే కదా ఇన్ని దొంగతనాలు చేసి పెళ్లి జరిపించారు? లేదండి, లేదు, నిజంగా నాకు ఆ ఉద్దేశం లేదు. ఉంది. మా నోటీసులోకి ఇవాళ వచ్చినా మీరు ఇలాంటి దొంగతనాలు చాలా కాలంగా చేస్తున్నట్టుగా మాకు అనుమానం. చేసిన పాపంతో పాటు చెయ్యని నేరాలను కూడా ఎందుకు నా మీద వేస్తారు? ఇంతకు ముందు ఎప్పుడు నేను దొంగతనం చేయలేదు. నా మాట నమ్మండి. మిస్టర్ ప్రభాకరం, చేసిన నేరానికి శిక్ష అనుభవించాల్సిందే. ఇన్స్పెక్టర్ 401. ఎస్ సార్. వద్దు వద్దు, అంత పని చేయకండి బాబు. చక్రపాణి నువ్వలా చెప్పు నాయన. నా బిడ్డ అలాంటి వాడు కాడు బాబు. వాడు అమాయకుడు, ఏదో పొరపాటు జరుగుంటామ్మా. నీ మాట నా మాట ఎవరు నమ్ముతారమ్మా? దొంగతనం చేశానని అన్నయ్యే ఒప్పుకున్నాడమ్మా. అన్నయ్య, నా సంతోషం కోసం ఇన్ని దొంగతనాలు చేసి నాకు పెళ్లి చేసావా? అంతకంటే ఎక్కడైనా ఒక 10 పైసలు బెచ్చ వేస్తే ఇంత విషం కొని నా గొంతులో పోస్తే హాయిగా సంతోషంగా ఈ మచ్చ లేకుండా చచ్చిపోయేదాన్ని. అమ్మా సీత! మిస్టర్ చక్రపాణి, ఆవలిస్తే పేగులు లెక్క పెట్టేవాడివి, ఎలాంటి దొంగనైనా ఒక్క చూపుతో పసిగట్టేవాడివి. నీ సొంత విషయంలో ఇలా బురదలో పడ్డావేమిటో. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేనండి. మన పాతకేడి నాగరాజు గారికి వీరికి ఏదో ఆలోచన ఉంటుందండి. మొన్నాడు పెళ్లికొచ్చినప్పుడు కూడా మీ బావమర్ది గారితో ఏదో గుసగుసలాడలేదండి. ఇతను నా బామర్ది కాదు. బావగారు, నేను దొంగనే, మీకు బామర్తులు కాదు. సీత నాకు చెల్లె కాదు, మీకు భార్య మాత్రమే. అది మాత్రం కాదనకండి. నేనెందుకు కాదంటాను? నన్ను కాదనుకునే 2 భార్యలు పోయారనుకుంటాను. ఇన్స్పెక్టర్, బాబు చక్రపాణి చెల్లెని పెళ్లి చేయాలనే తాపత్రయంలో ఏదో తప్పు చేస్తుంటాడు. వాడిని క్షమించి విడిపించండి బాబు. మా వంశం నిప్పు లాంటిది. అందుకే అనుమానం లేకుండా దొంగతనం చేయడానికి ఉపయోగపడి. అంటే మీరనేది మాది దొంగ వంశం, మేమంతా దొంగలు అనేగా? అవును, ముమ్మాటికి. బాబు, మేమెలాంటి వాళ్ళమైనా దాన్ని మాత్రం ఏమనుకున్నాయన? అది అభూ శుభం ఎరగని ఆడపిల్ల, అవిటిది. దానికి అన్యాయం చేయకు బాబు. అలా అనుకునే నేను ఈ పెళ్లి చేసుకున్నాను. కానీ కడుపులో ఇంత కల్మషాన్ని దాచుకుని అమాయకంగా నన్ను ఉంచింది మీరు. ఈ క్షణం నుంచి నాకు ఈ కుటుంబంతో ఎలాంటి సంబంధం లేదు. మీ అమ్మాయికి పెళ్లి జరగలేదు అనుకోండి. జరిగిందంతా ఓ పీడకాలనుకుని నన్ను మర్చిపోండి. ఏమండి, నాకు మీతో సంబంధం లేదన్నారు. నాకు పెళ్ళే కాలేదనుకోమన్నారు. మిమ్మల్ని మర్చిపోమన్నారు. మీ చేతులతో కట్టిన ఈ మంగళసూత్రాన్ని ఏమనుకోమన్నారు? పూర్వం కేడీలకి దొంగలని తెలియటం కోసం కాలుకో కడియం మెళ్ళో బిళ్ళ వేసేవారు. అలాంటిది ఒకటి నా చేత మీ అన్నయ్య నీకు వేయించాడనుకో. అమ్మా, దీన్ని అత్తారింటికి తీసుకెళ్లి పూజ చేసుకోమన్నావు కదమ్మా. నేను అత్తారింటికి వెళ్ళలేదమ్మా. ఆయన నన్ను తీసుకువెళ్లకుండా వెళ్ళిపోతున్నారమ్మా. అమ్మా, ఆయన్ని పిలువమ్మా. అమ్మా అమ్మా అమ్మా, పిలువమ్మా. చూడమ్మా, ఇప్పుడు నువ్వు ఎంత ఏడ్చినా చనిపోయిన మీ అమ్మ తిరిగి రాదమ్మా. అది బతుకుండగా దానికి చేయవలసిందేది చేయలేకపోయాను. ఒక విధంగా చూస్తే
ఈ అనర్థాలన్నిటికీ తెలుసు తెలియకు నేనే కారణమయ్యాను. అమ్మ సీతమ్మ, నిన్నిప్పుడిక్కడ ఒంటరిగా వదిలేసి వెళ్తే సత్య స్వర్గాన ఉన్న నా చెల్లెలు నన్ను క్షమించదమ్మా. నా మాట వినమ్మా, నాతో పాటు వచ్చి. అత్తయ్య, బాగున్నావా? అమ్మ నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయింది అత్తయ్య. అన్నయ్య జైలు పాలయ్యాడు. అందుకని దిక్కులేనయ్యాను, ఆశ్రయం ఇవ్వండి, మీ నెత్తరిక కూర్చుంటాను అంటావు, అంతేనా? అది కాదత్తయ్య. మరి దిక్కులేని వాళ్ళు ఉండడానికి ఇదే సత్రం కాదు. అమ్మా, మనం కాదంటే ఇప్పుడు వదిన ఎక్కడికి వెళ్తుందమ్మా? నువ్వు నోరు మూసుకో. బుజ్జి, ఉషా లోపల తీసుకెళ్ళు. కనకమ్మ, కాస్త ఆలోచించవే. ఏమిటి ఆలోచించేది? అన్నేమో దొంగతనాలు చేసి జైలుకి వెళ్ళాడా? మొగుడేమో ఏలుకోనని వదిలేశాడా? అలాంటి దాన్ని వెంట పెట్టుకుని సరాసరి నా ఇంట్లోకి తీసుకొచ్చారా? అక్కడ తల్లిని చంపింది, ఇక్కడ నన్ను చంపుతుంది. నష్ట జాతకం. నేనేమిటో, నా అంతస్తు ఏమిటో గుర్తుందా మీకు? రేపు పెద్ద పెద్ద వాళ్ళు నా ఇంటికి వచ్చి ఈ పిల్ల ఎవరో అని అడిగితే నేనేం చెప్పాలి? అంతగా కావాలనుకుంటే ఏ శత్రువులోనో పెట్టండి, బతకడానికి ఇంత డబ్బిస్తాను. అంతేకాని ఇలాంటి వాళ్ళు నా ఇంట్లో ఒక క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. ఇది నీ ఇల్లే కాదు, నా ఇల్లు కూడా. అది మర్చిపోకు. మా సీత సీత అమ్మా, సీత అమ్మా. రాజా, శ్రీధర్, ఎవరమ్మా నువ్వు? అశోకవనంలో సీతాదేవిలా అలా విలపిస్తున్నావు. నీకొచ్చిన కష్టం ఏమిటమ్మా? ఏడవమ్మా, ఏడవకు. ఏడిస్తే నీకొచ్చిన బాధలు కష్టాలు తీరతాయా? అలా తీరేట్టయితే ఈ ప్రపంచంలో అంతా ఏడుస్తూనే ఉండేవాళ్ళు. నేనేడ్చేది కష్టాలు తీరడానికి, బాధలు పోవడానికి కాదు స్వామి, ఆడదానిగా పుట్టినందుకు. కృష్ణ కృష్ణ, అలా అనుకుంటే సృష్టే లేదమ్మా. ఆడపుట్టుక అపరాధం కాదమ్మా, వరప్రసాదం. అది అదృష్టవంతులకు స్వామి. అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేవమ్మా. నువ్వు నాకంట పడటమే నీ పాలిట అదృష్టం కావచ్చు. రామ్మా, నాతోరా. ఎక్కడికి స్వామి? బృందావనానికి. భయపడు, నాతోరా. వచ్చే యశోదమ్మా, యశోదమ్మ తల్లి. ఎవరు? నమస్కారం స్వామి, దయచేయండి. ఎన్నాళ్లకు మా మీద దయ కలిగింది? కృష్ణ కృష్ణ. అలాగే అలాగే రమ్మా. స్వామి, అమ్మా ఎవరు? పేరు సీతాదే. ఆహా. చంద్రబింబం లాంటి ముఖం, చక్రాల్లాంటి కళ్ళు, బంగారపు బొమ్మమ్మ. అడవిలోంచి చెదిరిపోయి ఊళ్ళోకొచ్చి దారి తెలియక కొట్టుకులాడుతున్న లేడి పిల్ల తల్లి. పాపం. యశోదమ్మ, ఈ దీనురాలికి నీవు ఆశ్రయం ఇవ్వాలి. చిత్తం స్వామి, తమ మాట కాదంటానా? సావిత్రి, సావిత్రి. ఏంటక్క? ఈ అమ్మాయి లోపలికి తీసుకెళ్లి ఏ లోటు జరగకుండా చూడు. రామ్మా, వెళ్ళమ్మా. నమస్కారం స్వామి. కలకాలం ఆనందంగా ఇక్కడే వర్ధిల్లు తల్లి. కృష్ణ కృష్ణ. అక్క, నువ్వు ఆ గదిలోకి వెళ్ళు. పెద్దక్కయ్యి అమ్మాయికి గదిమందే. ఎంత తీసుకెళ్ళు. ఏంటిది? 100 రూపాయలు ఇచ్చేవేంటి? సన్నాసుడివి, ఏం చేసుకుంటావు? సాలే అట్కెళ్ళు. సాలదు. 100 రూపాయలు గంజాయి పొట్లం 5 రూపాయలైంది. సన్నాసోళ్ళకు ఉండే కష్టాలు సన్నాసోళ్ళకు ఉంటాయి. యాసానికేగా సన్నాసుడివి, సార్లు తగులుడు. కృష్ణ కృష్ణ. రేపురా. కృష్ణ కృష్ణ. రండి, దయచేయండి. హర్యం ఏది ఆ మర్యాదలు ఎక్కువ చేసేస్తాను, ఏదో తప్పైపోద్ది. తప్పదు. ఇవాళ నక్కని తొక్కొచ్చావు, నీదే బోణి.
ఈ మాసం అనడానికి నేను వినడానికి శబ్దినోత్సవం అయిపోయింది. అది కాదు నాగరాజు, ఇవాళ నిజంగా కొత్తమ్మ వచ్చింది. గది మారద్ది, పేరు మారద్ది, వేసుకునే డ్రెస్ మారద్ది. ఎప్పుడు చూసిన బొమ్మ అదేగా. చూడరాదు, చూస్తే నీకే తెలుస్తుంది. ఇదిగో యశోదమ్మ, నీ చిన్నతనం నాకు తెలుసు, నా సిరికితనం నీకు తెలుసు. ఛీ! ఏటా ఏంటా బిజినెస్ బిజినెస్ ఏదో ముందుగా వచ్చావు కాబట్టి చెప్పానంతే. అయితే ఏమంటావు? సొమ్ము చేతిలో ఎట్టి సరసమాడరా సోగ్గాడా అంటున్నా. చూపులకు సుందర రంగిదే. ఏడు పొద్దుకోకున్నప్పుడే నిద్ర అవుతున్నావు. దొంగ నాటకమా, లేకపోతే సరసమా, లేకపోతే మ్యాథ్గానే ఏమన్నా చూసేసావా? లే 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 మరణి. బొమ్మ బ్యూటిఫుల్ గానే ఉంది. ఎగలా లేని అమ్మా, నువ్వు ప్రభాకరం చెల్లేవు కదా? అయ్యయ్యో, ఇది చెడిపోయిన వాళ్ళు ఉండే చోటమ్మా. సీతమ్మూరులో పవిత్రమైన దానివి నువ్వు ఇక్కడికెట్టా వచ్చావమ్మా? నువ్వు ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు. నువ్వు నాకు చెల్లెలు లాంటి దానివి. పదమ్మా, నేను నా ఇంటికి తీసుకెళ్తాను. అనుమానించకమ్మా, సొంత అన్న లాంటి వాడిని. రామ్మా. చూడు, ఎటుగారు ఈ ఒక్క రాత్రి వదిలేయండి. ఎటుగారు ఎటుగారు ఇన్స్పెక్టర్, పోలీసు వాళ్ళు వచ్చారు. నువ్వు కాసేపు దాక్కోమ్మా. ఆ లెట్వేకి నేను తీసుకెళ్తాను. రామ్మా. జాగ్రత్తగా దాక్కోమ్మా. ఈ చక్కెర పండుగ చెల్లెమ్మని ఇక్కడ చూస్తే ఇంకేమన్నా ఉందా? బాబాయ్ పోలీసు వాళ్ళు లేగుతున్నానండి. ఎక్కడే వాడా? ఎవడు ఎవడా? ఎక్కడికి? మా ఇంటికి అనుకుంటున్నావా? జైలుకి. అయ్య బాబాయ్, నేను అలాంటి దాడి కాదు, వదిలేయండి రెడ్డి గారు. ఎరా ఏంటి ఇక్కడ కూడా చేరావన్నమాట? అదే మాట మిమ్మల్ని అడిగితే తప్పైపోతుంది. అదేంటి బాబు, మాకు మాత్రం హాలిడేస్ ఉండవా? రెస్ట్ అక్కర్లేదా? అది ఎక్కడరా? అది ఇది ఇంకా ఏది మొదలవలేదు బాబు. సింగిల్ గా రెస్ట్ తీసుకుంటున్నా. మర్యాదగా చెప్పరా, ఎక్కడ తెచ్చోద్దండి. తాగడం కదా ఏమన్నా 40 చూద్దా. వీడిని బయట తీసుకుపో. చాలా సంతోషం బాబు. రండి వెళ్ళిపోదాం. సత్యప్రమాణకంగా చెప్తా, ఎవరు లేరు బాబు, రండి వచ్చేయండి. కానిస్టేబుల్ లే, పట్టుకో. రాయా. వీళ్ళందరూ వెనక్కి సరే. మీరు రండి బాబు. నువ్వు తప్పించుకున్నావా? మొత్తానికి తెలివైన దానివే. ఇలాంటి అనుభవం నీకు బాగా ఉందన్నమాట. రాక్షసి! అమ్మా! నమస్కారం అండి. నమస్కారం. తాతయ్య, ప్రసాదం వాళ్ళందరికీ పెట్టానా? పాపం పెట్టమ్మా, పెట్టు. మనవరాలా? ఏమండి అయ్యా, బాగున్నారా? మీ దైవాలు బాగానే ఉన్నాం. ఇందా ఉండు. ఇదిగో ప్రసాదం. నువ్వెవరో గాని సమయానికి దేవతలా వచ్చి ఈ పసిపిల్ల ప్రాణాలు కాపాడావు. ఏమి ఇచ్చినా నీ రుణం తీరతల్లి. నాదే ఉంది బాబు.
పాప అదృష్టం బాగుంది, మీకు దక్కింది. లేదమ్మా, పాప నీ కంటపడ్డమే మా అదృష్టం తల్లి. లేకపోతే నా ప్రాణాలన్నీ పెట్టి పెంచుకుంటున్న నా మనవరాలు నాకు దక్కేది కాదు. ఎవరమ్మా నువ్వు? ఆ దైవం కూడా దయతల్చని ఒక నిర్భాగ్యురాలి బాబు. ఇక్కడ మీ వాళ్ళు ఎవ్వరూ లేరా అమ్మా? నేను కావాలనుకునే వాళ్ళు ఎంతమందున్నా నన్ను కావాలనుకునేవాళ్ళు ఎవ్వరూ లేరు బాబు. ఒక్కగానొక్క కూతుర్ని పోగొట్టుకున్న తండ్రిని నేను, కన్న తల్లిని పోగొట్టుకున్న పసిపాప ఇది. మేమిద్దరూ నిన్ను కావాలనుకుంటున్నాం. నీకు అభ్యంతరం లేకపోతే మా ఇంటికి రామ్మా. చనిపోయిన నా కూతురే నీ రూపంలో తిరిగి వచ్చిందనుకుంటాను. మా ఇంటికి రావా? వస్తానమ్మా. పదమ్మా. రామ్మా. ఈ లంకంత కొంపలో నేను ఈ పిల్ల బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నాం. ఆయనేనమ్మ మాలుడు చక్రపాణి. అది నా కూతురు కమల. ఈ పిల్ల తల్లి. 20 ఏళ్లకే 100 ఏళ్ళు నిండిపోయాయి. అమ్మాయి చనిపోయి 2 ఏళ్ళయింది. అప్పటి నుంచి ఈ పిల్లని నేనే పెంచుతున్నాను. భగవంతుడు ఈ వయస్సులో నాకు ఈ బాధ్యతోటి పెట్టాడు. తల్లి లేని నా పసిపాపకు మనస్ఫూర్తిగా నువ్వు తల్లివి కావాలి. చెప్పారుగా సంగతి. చెప్పానా? ఎప్పుడు? ఇది కట్టినప్పుడే. నీ పెళ్లి జరగాలని, నువ్వు సుఖపడాలని అతని పని చేశాడు. సరే, అది తప్పే అనుకున్నా నీ అన్నగారు చేసిన నేరానికి నీకు నీ భర్త ఇలాంటి శిక్ష విధించడం ఏ న్యాయమమ్మా? అతను ఎవరో చెప్పమ్మా. లాయర్ నోటీస్ ఇప్పిస్తాను. కోర్టు వాళ్ళే తగిన బుద్ధి చెప్తారు. వద్దు బాబు గారు, వద్దు. కోర్టులు కేసులు నాతో సంసారం చేయమని ఆయన్ని శాసించగలివే కానీ నన్ను ఆయన ప్రేమించేటట్టు చేయలేవుగా. ఆయన మనసు మారిన రోజున, నా మీద దయ కలిగిన రోజున ఆయనే వస్తారు. ఈలోగా మీరు నాకు సాయం చేయాలి. ఏమిటమ్మాది? మా అన్నయ్య ఏ జైల్లో ఉన్నాడో తెలుసుకొని వాడికి నేను ఇక్కడున్నానని తెలియచేయండి. అలాగేనమ్మా. మా అల్లుడు పోలీస్ ఇన్స్పెక్టర్. అతను ఫోన్ చేసి కనుక్కోమంటాను. వద్దు బాబు గారు, వారికి ఫోన్ చేయొద్దు. ఏమా? మా అల్లుడు చాలా మంచివాడమ్మా. పైగా అతనితో చెప్పడం వల్ల మీ అన్నయ్యకి ఏదైనా ఉపకారం జరుగుతుంది. ఉపకారం కాదు, అపకారమే జరుగుతుంది. అదేమిటి? మా అన్నయ్యని అరెస్ట్ చేయించింది వారే. ఫోన్లే. నా స్నేహితుడు జైలు సూపరింటెండెంట్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఫోన్ చేసి తెలుసుకుంటాను. హలో, హనుమంతరావు గారా? నమస్కారం అండి. నేను సత్యనారాయణ మాట్లాడుతున్నాను. నమస్కారం, బాగున్నారా? కులాసా. ఓ చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఈ మధ్య దొంగతనం కేసులో ప్రభాకర్ రావు అని బిఏ చదివిన అనకాపల్లి కురాడొకటికి శిక్ష పడింది. అతను ఏ జైల్లో ఉన్నది తెలుసుకుందామని. ప్రభాకర్ రావా? నిన్నటి వరకు ఈ జైల్లోనే ఉన్నాడు. చాలా మంచి కుర్రాడు. అతను మంచి ప్రవర్తనకి ఒక 4 రోజుల ముందుగా నిన్నే విడుదల చేశాం. ఓ, అలాగా. థ్యాంక్స్ అండి. అన్నయ్య అక్కడ లేడా బాబు గారు? లేడమ్మా. మీ అన్నయ్య మంచితనాన్ని శిక్ష తగ్గించి నిన్ననే విడుదల చేశారట. మా అన్నయ్య మంచితనమే నా పాలిట శాపం అయింది. వాడెక్కడున్నాడు ఏమో. నువ్వేం దిగులు పడకమ్మా. మీ అన్నయ్యను వెతికి తీసుకొచ్చే బాధ్యత నాది. అందాక ఇది నీ ఇల్లే అనుకో. నువ్వు ఇక్కడే ఉండమ్మా. నమస్కారం సార్. ఏం పని మీద వచ్చారు? మా చెల్లెల సంగతి తెలుసుకుందామని వచ్చానండి. మీ చెల్లెలు ఎవరు? సీతాదేవి. మీరు అగ్ని సాక్షిగా తాళి కట్టిన మీ భార్య. ఆ బంధం ఆనాడే తెగిపోయింది. అది గుర్తు చేయడానికి మీరు నా దగ్గర రానవసరం లేదు. అందుకదండి మా చెల్లెలు కనిపించడం లేదు. కనపడకపోతే రిపోర్ట్ ఇవ్వండి, వెతుకుతారు. ఒక పోలీస్ ఆఫీసర్గానైనా నాకు ఈ సహాయం చేసి పెట్టండి. అది మా డ్యూటీ. హెడ్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ సార్, వీరి దగ్గర రిపోర్ట్ తీసుకో. ఎస్ సార్. వెళ్ళండి. ఏంటండి తమ కేసు? మా చెల్లెలు కనిపించడం లేదండి.
ఏంటి ఎంత డబ్బు పోయింది? మా చెల్లెలు కనిపించడం లేదండి. చెల్లెలు కనిపించట్లేదు. పేరు? సీతాదేవి. సీతాదేవి. వయసు? 20 సంవత్సరాలు. ఏంటి 60? 20 సంవత్సరాలు. 20. పెళ్ళయిందా? అయిందండి. భర్త పేరు? భర్త పేరు అదేటయ్యా, భర్త పేరు అడిగితే అలా ఆలోచిస్తా. నీ చెల్లెలంతా ఊరు పేరు లేనివాడికి పెళ్లి చేసేవా ఏంటది? భర్త పేరు నీకెందుకయ్యా? వెతికేది భర్తను కాదుగా. కావాల్సిన వివరాలు ఎవరు రాసుకు పంపించు. ఎస్ సార్. సరే, భర్త పేరు అక్కర్లేదు కానీ ఎతకటానికి కావాల్సిన మిగతా గుర్తులు చెప్పు. అమ్మాయి 5 అడుగులు 4 అంగాలు ఎత్తుంటుందండి. మంచి రంగు. కుడి చెయ్యి అవిటి. ఏటే? కుడి చెయ్యి అవిటి. అది సరే, ఆఖరిసారి ఆ అమ్మాయిని నువ్వు ఎప్పుడు చూసావు, ఎక్కడ చూసావు? 4 మాసాల క్రితం మా ఇంట్లోనే చూశానండి. ఎటు మీ ఇంట్లోనే చూసావా? అయితే అత్తరికి వెళ్ళదా? లేదు, యా, భర్త వదిలేశాడు. ఎందుకు వదిలేశాడు? ఆ అమ్మాయి అన్న దొంగతనం చేశాడని. అన్న దొంగతనం చేశాడని భార్య వదిలిపెట్టేశాడా? ఎవడయ్యాడో పరవ మూర్ఖుల్లో ఉన్నాడు. అసలు అడుగు బుద్ధున్నా అని. ఏమిటి అధిక ప్రసంగం? అందుకేనయ్యా 20 ఏళ్ళగా నువ్వు ప్రమోషన్ లేకుండా హెడ్ కానిస్టేబుల్ గా నేడుస్తున్నావు. ఎస్ సార్. అయ్యగారు కోపం వస్తుంది. ఆ వివరాలు ఏమొద్దు కానీ మీ చెల్లెలు కనిపిస్తే నీకు ఇన్ఫర్మేషన్ పంపించడానికి నీ అడ్రస్ చెప్పు. ఎన్ ప్రభాకర్ రావు, కేర్ ఆఫ్ ఎస్ పీటర్, మేనేజర్, హోటల్ బ్లూ ఏంజల్. ఇక మీరు వెళ్ళొచ్చు. మీ చెల్లెలు కనిపిస్తే మేము గౌరవిస్తాం. వస్తాను. ఇదిగో బాబా, వెళ్ళరా వెళ్ళరా. ఈలోగా మీ బామ్మద్దికి కనిపిస్తే ఇక్కడ పంపించు. దీంతో చాలా పాలుందా. వారు ఎక్కువగా నాకంటే మీకే కనిపిస్తుంటారు. ఆ కనిపిస్తే కొచ్చి లేదనుకో మక్కలు కొట్టేస్తానా? అవును, మీ బామ్మద్ది ఎలా ఉంటాడు? ఆ విషయం మీ ఇన్స్పెక్టర్ గారిని అడగండి. ఏ ఇన్స్పెక్టర్ గారినా? వస్తాను సార్. బాలే కేసు. అయ్యా ఇన్స్పెక్టర్ గారు, అన్న దొంగతనం చేసి చెల్లిని మొగుడు పెట్టేయటం ఏంటండి? ప్రిస్టేజ్ అంటే ఏంటండి? సంఘంలో పరేం కావాలయ్యా? ఇప్పుడు మాత్రం ఏమైందండి? పిల్లలు రోడ్డు మీద పడితేను. ఎప్పుడు వచ్చావు జైలు నుంచి? 2 రోజులైంది. ఏమిటి అలా చూస్తున్నావు? వేషం మారిపోతాను. వేషమే కాదు. మామయ్య గారు, ఉండు నాయన. చూడమ్మా, నువ్వు బయటకు వెళ్ళి వాళ్ళతో ఆడుకోమా. ఏమిటి చక్రపాణి? వీళ్ళెవరు? ఎక్కడికి ఎలా వచ్చారు? ఆ సంగతి భగవంతుణ్ణి అడగాలి నాయన. ఎవరండి ఆ భగవంతుడు? తనకు తానుగా అన్ని పనులు చేయలేక ఇటువంటి మహాతలుల రూపంలో తన ధర్మాన్ని నిర్వర్తిస్తున్న ఆ దైవం. ఈవిడ రూపంలో ఆ దైవం చేసిన మంచి పని ఏమిటో? నీ బిడ్డను తన ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా కాపాడు. ఇదిగో చక్రపాణి, నీ మేలు కోరేవాణ్ణి, పెద్దవాణ్ణి చెబుతున్నా నా మాట విను. నువ్వు నీ పిల్లకు తల్లి కావాలని పెళ్లి చేసుకున్నావు. ఆ తల్లే నీ బిడ్డను ప్రాణాపాయం నుంచి రక్షించి తల్లిలా చూసుకుంటోంది. నాకు ఈ దైవ ఘటనగా కనపడుతోంది. దీన్ని కాదనక బాబు. నేను నీతి నియమాలను ప్రాణప్రదంగా ఎంచుకునే ఒక పోలీస్ ఆఫీసర్నండి. ఇలాంటి అన్నకు చెల్లెలైన భార్యతో కాపురం చేస్తే నలుగురు నన్ను చీయనరా? నలుగురు ఏదో అంటారని ఒక నిరపరాధిని శిక్షిస్తావా? అంత పిరికివాడివా నువ్వు? సంఘంలో బ్రతికేటప్పుడు ఎలాంటి వాడికైనా తప్పదండి. శ్రీరామచంద్రుడు అంతటి వాడికే లోకానికి తలవంచక తప్పలేదు. సరేనయ్యా, లోకం కోసం ఈ శిక్ష విధించావు, బాగానే ఉంది. రేపు ఇదే లోకం తాళి గట్టి పెళ్లి చేసుకున్న భార్య బ్రతుకు బజారు పాలు చేశాడని నిన్నందా? అప్పుడేం చేస్తావు? చక్రపాణి, ఈ పరువు ప్రతిష్టలనే వ్యర్థ పదాలకు ఎన్ని జీవితాలు బలైపోతున్నాయో తెలుసా నీకు? సరే మావయ్య గారు, నేను తాళిగట్టిన పాపానికి ఎవరు బజార్పాలు కానక్కర్లేదు. ఆమె ఈ ఇంట్లో నా బిడ్డకు ఆయాగా ఉంటానంటే నాకేం అభ్యంతరం లేదు. కానీ ఇన్ని జీవితాలు నాశనం అవటానికి కారణమైన ఆమె అన్నగారి నేను కూడా ఇంటి మీద పట్టానికి వీలేదు. చక్రపాణి గారు, మా చెల్లెకి మీ ఇంట్లో ఎంత నేడిచ్చాడు, అదే 10,000. ఆనాడు నేను దొంగతనం చేసి నా చెల్లి సుఖం కోసమే. ఈనాడు నా చెల్లి సుఖపడుతుంది అంటే నా నీడ మీ మీద పడకుండా ఉండటమే కాదు, మీ కళ్ళ ముందు పొడుతుని తెచ్చిపోమన్నా కూడా సిద్ధమే. అమ్మా సీత, ఈనాడుకు నీ జీవితానికి ఒక వెలుగు కనిపించింది. అదే నీకు శుభం అమ్మా. వస్తా. అన్నయ్య ఆగు. నువ్విన్ని కష్టాలు పడింది నన్ను ఒక ఇంటికి ఆయం చేయడానికా? దానికైతే నువ్వెంత శ్రమపడి ఉండక్కర్లేదన్నయ్య. ఉండు. బాబాయ్ గారు, మేం దొంగలం. మేము మీలాంటి భాగ్యవంతుల ఇంట్లో ఉండడం మంచిది కాదు. మా అన్నయ్య వారి చేత నా మెళ్ళలో కట్టించిన ఈ దొంగ బిళ్ళను పవిత్రమైన మంగళసూత్రంగా వారు గుర్తించిన రోజునే వస్తాను. నమస్కారం. పదన్నయ్య. సీత, పద.
అతను అటు తోడు కాదనుకో. అయినా డబ్బు చేతిలోకి వచ్చినప్పుడు ఎప్పుడు ఎవడి బుద్ధి ఎలా మారుతుంది ఏం చెప్పగలం. అందుకే టౌన్ నుంచి బయటకు పోయే మార్గాలన్నీ గట్టిగా వాచ్ చేయండి. ఊరంతా గట్టిగా గాలించండి. ఓకే సార్ క్షమించండి సార్, కొంచెం ఆలస్యం. చూడు ప్రభాకరం, ఆలస్యం అవటం అపరాధం కాదు, కానీ తెలియజేయకుండా ఎదుటి మనిషిని ఆందోళన గురి చేయటమే పొరపాటు. నిజమే సార్, నాది పొరపాటే. ఎన్నాళ్ళ నుంచో వెతుకుతున్న నా చెల్లెలు అదృష్టవశాత్తు అనుకోకుండా వాళ్ళకి కనిపించింది. ఆమెను తీసుకెళ్లి ఇంటి దగ్గర దింపడం కొంచెం ఆలస్యమైంది. నువ్వు నాకు ఒక ఫోన్ కాల్ చేసింటే 2 గంటలు కాదు 2 రోజులు ఆలస్యమైనా నేను బాధపడేవాడిని కాదు. ఒక్కోసారి ఇటువంటి చిన్న పొరపాట్లు కూడా పెద్ద పెద్ద అపార్థాలకి అవాంతరాలకి దారితీస్తాయి. అలాగే. బావా హాయ్ బావా. ఎక్కడా? అయ్యో ఏం చేస్తున్నావు బావా? కటిక బ్రహ్మచారి బావింట్లో చీర జాకెట్. బావా ఏమిటి అన్యాయం, ఏమిటి ద్రోహం? నా దగ్గర అమాయకుడిగా నటిస్తూ ఇంత ద్రోహానికి తలపెడతావా? ఎవరది? నాకంటే అందమైందా? అది నీకు అంత ఇష్టమైందా? అయ్యో ఈ వేళప్పుడు తలుపులు బార్లా తీసిపెట్టి లోపల మీరేం చేస్తున్నారు? చిచ్చి సిగ్గులేదు. బయటికి రావచ్చి చెప్తాను. నీ లెంపలు టపటపలాడిస్తాను. ఎవరు లెంపలు ఉషా? ఎవరి లెంపలా? నీవే. ఏవి అరుగునట్టు అడుగుతావే? ఎవరది లోపల? నాకిష్టమైనది నా ప్రాణానికంటే ఎక్కువైనది. అంటే నాకంటే ఎక్కువైందా? ముమ్మాటికి నువ్వైనా మరెవరైనా సరే నాకు దాని తర్వాతనే. అలాగా? మరి నాకు ముందే ఆ సంగతి చెప్పలేదే? నీకు తెలుసు అనుకున్నాను. ముందు దాని ఇంట్లోంచి బయటకు పొమ్మంటావా లేదా? అది వెళ్ళదు. నీకు ఇష్టం లేకపోతే నువ్వే బయటకు వెళ్ళిపో. గెట్ అవుట్. ఎవరితో నువ్వు? నా బావని నాకు కాకుండా చేస్తున్న దానివి. రావే బయటికి. ఎలా రాను? చీరా జాకెట్ అక్కడే ఉన్నాయిగా. తగలడు, నేనే ఇస్తాను. అయ్యో ఇదిగో తీసుకో. అయ్యో వదలవే రాక్షసి. అయ్యో వదరా 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 వదరా. అయ్యో వదరా. జాకెట్ నుంచి ఏమిటో వాగుతున్నావు? మా అన్నయ్య అటువంటి వాడనా నీ ఉద్దేశం? క్షమించుదరా, మొదటిసారిగా బావింట్లో చీర జాకెట్ చూసేసరికి నాకు మతిపోయింది. అవును, నువ్వెప్పుడు చదురా? నేనొచ్చి చాలా రోజులైంది గాని నువ్వు మా అన్నయ్యని కలుస్తూనే ఉన్నావు అన్నమాట. కలుస్తూనే ఉన్నానులే, ఏమిటి లాభం? వదరా, నువ్వు వచ్చిన వేళ చాలా మంచిది వదరా. ఇవాళ మా అమ్మతో నా ప్రేమ విషయం చెప్పాను. మా అమ్మ బావని చూస్తానంది. అందుకే రమ్మని చెప్పడానికని వచ్చాను. అంటే మీ అమ్మ చూడ్డానికా? ఉషా, నీ పిచ్చి గాని మీ అమ్మ మా అన్నయ్యని అల్లుడిగా చేసుకోవడానికి ఒప్పుకుంటుందా? అదేం లేదురా, డబ్బుంటే చాలు కుక్క అయినా సరే మా అమ్మ ఒప్పుకుంటుంది. అంటే ఇప్పుడు నీ కోసం నేను కుక్క అవ్వాలన్నమాట? ఓ కుక్క కాదు బావా, కోటీశ్వరుడు కావాలి. కోటేశ్వరు రావాలి, పెద్ద కార్లు రావాలి. నిన్ను చూడగానే మా అమ్మ అదిరిపోవాలి. అలాగే వస్తాం. ఎందుకురా ఈ గొడవలన్నీ మనకి? గొడవలు కాదమ్మా, ఇంతవరకు ఎందుకు లేని ఊరుకుంటుంటే అత్తయ్య రాక్షసత్వం మరీ ఎక్కువైపోతుంది. ఉష కోసం మావయ్య కోసమైనా సరే ఆవిడకు గుణపాఠం చెప్పి తీరాలి. కరెక్ట్ బావా. రేపు సాయంత్రం 5 గంటలకి మా అమ్మ చూపులు. నువ్వు కోటీశ్వరుడు, నీ పేరు మిస్టర్ కరణ్, మర్చిపోకు. ఏమిటమ్మా, ఇవాళ మహిళా మండలి ఫంక్షన్ ఏమైనా ఉందా? ఏం లేదు, ఏదో స్పెషల్ గా అలంకారం చేసుకుంటుంటేను. అదేమిటి, ఆ కోటీశ్వరుడు అబ్బాయి వస్తున్నాడన్నావుగా? అంత ఆస్తిపరుడు గొప్పవాడు నిన్ను చూడడానికి మన ఇంటికి వస్తుంటే మనం కూడా అతని హోదాకి అంతస్తుకి తగినట్టుగా కనిపించాలిగా. అదిగో ఆ అబ్బాయి వచ్చినట్టున్నాడు. ఆయన్ని లోపలికి తీసుకొచ్చి ఆ సోఫాలో కూర్చోబెట్టు. హలో కిరణ్, గుడ్ ఈవినింగ్. కమ్ ఆన్, యు ఆర్ ఫైన్. థ్యాంక్ యూ. ఎవడో సిగ్గుపడిపోతున్నా? నువ్వు కోటీశ్వరుడివి, కొత్త పెళ్లి కొడుకువిగా. ఓ ఉషా, మీ మమ్మీ గారు ఎక్కడా? రాబోయే గొప్ప అల్లుడి గారి కోసం అలంకారం చేసుకుని స్వాగతం చెప్పడానికి సిద్ధంగా ఉంది. ఆ ఘనమైన స్వాగతం స్వీకరించడానికి మేము సిద్ధమే. తమ్ముడు, అప్పు. ఉషా ఉషా. ఆ వాయిస్ మీ అమ్మగారిదా? చాలా స్వీట్ గా ఉంది. స్వీటే కాదు, హాట్ కూడా ఉండండి. ఏమిటమ్మా, అబ్బాయి చాలా బాగున్నాడు. ఎందుకు బాగుంటాడో? కోటీశ్వరుడు. ఇవి తీసుకోండి.
రామ్మా, నువ్వే వచ్చివ్వమ్మా. అబ్బా, నాకు సిగ్గేస్తుంది. నేను ఆయన ఎదుటికి రాలేను. నువ్వే తీసుకెళ్ళు. అమ్మా, నువ్విలా సిగ్గుపడుతుంటే చాలా అందంగా ఉన్నావమ్మా. నువ్వెప్పుడు ఇలాగే ఉండాలి. తీసుకోండి. ఏమిటి నేను మీకోసం ఇవన్నీ మా అమ్మగారే స్వయంగా తయారు చేశారు. మెనీ మెనీ థ్యాంక్స్ టు యువర్ ఓల్డ్ మమ్మీ. ఉషా, మీ అమ్మగారికి మేము నచ్చినట్లేనా? నేను మీకు నచ్చితే మీరు నాకు నచ్చినట్టే, మీరు నాకు నచ్చితే మా అమ్మకి మీరు నచ్చినట్టే. రండి, నా గదంతా చూపిస్తాను. కమ్ ఆన్. ఈ డ్రెస్ లో నువ్వు నిజంగా రాజకుమారులాగే ఉన్నావురా. థ్యాంక్ యూ. ఉషా, ఇలారా. ఏమిటమ్మా, ఆ అబ్బాయి ఎవరు? ఎవరేమిటి, నా కాబోయే అల్లుడు. చూడు ఎంత ఠీవిగా ఉన్నాడు. ఉషా, వాడు ప్రభాకరమే కదూ? అవును. మరి కలనన్నా? అది నా ముద్దు పేరు. వాడు నువ్వు కలిసి పట్టుపగల నా కళ్ళు కప్పి ఇంత నాటకం ఆడతారా? నా గొంతులో ప్రాణం ఉండగా వాడి ఇంటి అల్లుడు కావడానికి వీల్లేదు. నేను పెళ్ళంటూ చేసుకుంటే ప్రభాకరం బావనే పెళ్లి చేసుకుంటాను, లేకపోతే అసలు పెళ్లే చేసుకోను. పోనీ మాయ్. ఉషా, మీ అమ్మే గనక ఈ పెళ్లి ఒప్పుకోకపోతే నేను ఈ ఇంట్లో పచ్చి మంచినీళ్లు కూడా అమ్ముంటాను. మహాత్మా గాంధీ చెప్పినట్టు సత్యాగ్రహం చేస్తాను. గుడ్ మార్నింగ్ చక్రపాణి గారు. రండి రండి, కూర్చోండి. పోలీసులు ప్రతి చోటికి ఆలస్యంగా వస్తారంటారు, మీరు త్వరగా వచ్చారే. అర్జెంటుగా రమ్మన్నారంటేను ఏమైనా ముఖ్యమైన పని అని వచ్చాను. ఏం లేదండి, రేపు అక్టోబర్ 2న నేను మా అమ్మగారి పేరు కట్టించిన మీనాక్షి ధర్మ వైద్యశాలకి ప్రారంభోత్సవం జరిపించాలనుకుంటున్నాను. అది మన ఐజీ గారి చేత చేయిస్తే బాగుంటుందని. చాలా మంచి ఉద్దేశం. ఇలాంటి ధర్మకార్యాలంటే వారికి చాలా ఇంట్రెస్ట్ కూడా. అందుకే ఈ విషయం మీతో స్వయంగా మాట్లాడదామని రమ్మన్నాను. నాదే ఉందండి, ఏదో చిన్న ఉద్యోగిని. నో అలా అనకండి. వ్యక్తిగతంగా డిపార్ట్మెంట్ లో మీకున్న పలుకుబడి పరువు నాకు తెలుసు. మీరు అడిగితే వారు కాదనరు. ఈ విషయం మీరు వారితో చెప్పి ఈ కార్యక్రమం వారి చేతుల మీదుగా జరిగేట్టు చూడాలి. షూర్ షూర్. నేనే పర్సనల్ గా మిమ్మల్ని వెంట పెట్టుకు వెళ్ళి వారికి పరిచయం చేస్తాను. ఆ విషయం మీరే అడుగుతారు కానీ. థ్యాంక్స్. రైట్. హలో బాస్, గుడ్ న్యూ. మీట్ మై బిజినెస్ పార్ట్నర్ మిస్టర్ మదన్. హలో, హౌ డు యు డు? ఓకే, ఫైన్, థ్యాంక్ యూ. మిస్టర్ చక్రపాణి, నా బిజినెస్ ఇంతగా అభివృద్ధి చెంది నేను వాళ్ళ దశలో ఉన్నానంటే దానికి ఈయన సహాయ సహకారాలే కారణం. మీతో నాకు చాలా కాలంగా పరిచయం ఉంది, కానీ ఈ పెద్ద మనిషి నేను ఎప్పుడు చూడలేదే. వారిని మీరు చూసే అవకాశం లేదే. ఆయన నా ఫారెన్ బిజినెస్ చూస్తూ ఎప్పుడూ విదేశాల్లోనే ఉంటారు. స్టేట్స్ నుంచి ఈ రోజే వచ్చారు. ఓ, ఐ సీ. యు ఆర్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్. వెరీ గ్లాడ్. మనం తరచూ కలుస్తూ ఉందాం. ఓకే, వస్తాను సార్. చంపేశారు సార్. నేను మీ పార్ట్నర్ ఆయనతో చెప్పారేమిటి? ఏం చెబితే? ఆ రోజున గోల్డ్ బిస్కెట్స్ తో విజయనగరం రోడ్ లో నన్ను పట్టుకుని అరెస్ట్ చేసింది ఇతనే సార్. ఈ చక్రపాణి? ఎస్ బాస్, రాజు లాంటి వాడు. చూడండి ఏ విన్నట్టు ఎలా ఉన్నాడో. ఏం పర్వాలేదు, మనము ఎరగనట్టే ఉందాం. గీటు దాటి మన దారి కడ్డొచ్చిన రోజున ప్రమోషన్ ఇప్పించి పంపిద్దాం. ఎక్కడికి సార్? కోనసీమక? కాదు, కైలాసానికి. తీసుకొచ్చాను సార్. నమస్కారం సార్. మిమ్మల్ని ముఖ్యమైన విషయం మీద పిలిపించా. చెప్పండి. మీరు రఘునాథ్ గారి ఇంటికి తీసుకొచ్చిన వ్యక్తి పేరు మదన్ కదా? అవునండి. అతను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? రైల్వే స్టేషన్ తీసుకొచ్చాను సార్. అయితే ఎయిర్పోర్ట్ నుంచి కాదన్నమాట. కాదండి. సరే, ఆ మదన్ మళ్ళీ ఏ ఊరైనా బయలుదేరే ముందు మీరు నాకు కాస్త ఫోన్ చేసి చెప్పాలి. తప్పకుండా. ఇక మీరు వెళ్ళొచ్చు. నమస్కారం. చూడండి సార్, ఈ విషయం మరి ఎవరికి తెలియకూడదు. అలాగే సార్. ఓకే. అమ్మా, కుక్కలు ఎక్కడ నీరసపడిపోతాయో అని రోజు అన్నం, పాలు, బిస్కెట్లు పెడుతున్నావు గాని నాన్న పచ్చి మంచినీళ్లు తాగి ఇవాటికి 9 రోజులైంది. ఆ గదిలో ఎలా ఉన్నాడో ఏమైపోతున్నాడో అని ఒక్కసారైనా చూసావా? ఏమిటే చూసేది? మీ నాన్నని ఉపవాసాలు నేను చేయమన్నానా? అలా గదిలో కూర్చొని మూలగమన్నానా? లక్షణంగా 25 ఏళ్లు బట్టి తింటున్నట్టే 3 పూట్ల శుభ్రంగా మెక్కొచ్చుగా. అదిగో చూడు, ఇవాడు పొద్దున్నే మొదలెట్టాడు. నాన్న చాలా కృషించిపోయి ఉంటాడమ్మా. చూడు ఎంత నీరసంగా మూలుగుతున్నాడో పాపం. అయ్యా, ఎవరు నువ్వు? ఏం కావాలి? మా ఆయన సిమెంట్ ఫ్యాక్టరీలో పని చేస్తూ ఉండేవాడమ్మా. నా మీద అలిగి సత్యాగ్రహం చేస్తానని పస్తులుండడం మొదలు పెట్టాడు. పాపిష్టిదాన్ని. కడుపు మాడితే ఆయనే తింటాళ్లేనని ఊరుకున్నాను. 10వ రోజు కల్లా నన్ను, నా పిల్లల్ని అనాథుల్ని చేసి పుట్టుక్కున పోయాడమ్మా.
అయ్యగారు ఫ్యాక్టరీ వాళ్ళకి ఏదో అర్జీ రాసిస్తే ఆయనకి రావాల్సిన డబ్బు ఇస్తారని చెప్పారమ్మా. ఆయన గారు ఊళ్ళో లేరు, 2 రోజులు పోయిన తర్వాత రాసిస్తారు. సరేనమ్మా, వస్తానమ్మా. చూసావమ్మా, ఆవిడ భర్త 10 రోజులు పస్తుండి పుడుక్కులు పోయాడ. అమ్మో, నాన్న భోజనం మానేసి అప్పుడే 9 రోజులైంది. ఇంకొక రోజు కానీ ఊరుకోవే, పెదనూరు నువ్వును. నీ ఇష్టం, ప్రాణంతో పని, అందుకే చెప్పాను. చాలా నోరు మూసుకో. ఏమండి ఏమండి, నేనేనండి మీ కనకేశ్వరిని. తలుపు తీయండి. తీయను, విజయము వీర స్వర్గము ఇక్కడే తేలాలి. అమ్మా ఉషా, ఇలారా. ఏమిటమ్మా? నువ్వన్నా మీ నాన్నని బయటకు వచ్చి ఆహారం తీసుకోమని చెప్పవే. నువ్వు త్వరగా బయటకు వచ్చి ఆహారం తీసుకో. ఆశయం సిద్ధిస్తేనే తీసుకో. ఏమిటమ్మా వాళ్ళ విశేషం? ఏమైనా పండగ? అవునన్నయ్య, పండగే. నీ జీవితాన్ని నాశనం చేసిన పండగ, అమ్మ ప్రాణాల్ని బలి తీసుకున్న పండగ, మన వంశమాన మర్యాదలకి మచ్చ తెచ్చిన పండుగ. తను ఎలా ఉన్నా ఏ ఆడది జీవితంలో మర్చిపోలేని పండుగ రోజు. అరే అరే, ఈ రోజు నీ పెళ్లి రోజు కదమ్మా. సీత, ఈ రోజు ఎన్ని అవాంతరాలు తెచ్చినా మనకొచ్చిన మొత్తం తొలగించుకోవడానికి, నా మంచిని నిరూపించుకోవడానికి అవకాశం తెచ్చిన రోజు కూడా ఇదే కావటం నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. అంటే దేశంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతూ ఎన్నో అక్రమాలు చేస్తున్న నేరస్తుని పట్టించడానికి, బావగారి దృష్టిలో మంచివాడిగా నిరూపించుకోవడానికి అవకాశం వచ్చింది కూడా ఈ పండుగ రోజేనమ్మా. నేను వెళ్ళొస్తాను. సీత, లేరా. హలో, ఇన్స్పెక్టర్ చక్రపాణి స్పీకింగ్. నేను సార్ ప్రభాకర్ మాట్లాడుతాను. మదన ఊరు వెళ్ళేటప్పుడు చెప్పమన్నారుగా, ఈవేళ సాయంకాలం 6 గంటల ఫ్లైట్కి వెళ్తున్నాడు. ఆయన ఎయిర్పోర్ట్ నేనే తీసుకెళ్తాను. వెరీ గుడ్ మిస్టర్ ప్రభాకరం. బై బై, ఈ విషయం ఎవరికి తెలియనివ్వకండి. అలాగే సార్. హలో మిస్టర్ మదన్. హలో, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఎక్కడికి? టూర్కి బయలుదేరారా? ఎస్ ఎస్. యునైటెడ్ స్టేట్స్ కా? అవునండి. ఈసారి పెడితే ఇప్పుడెప్పుడే రావాలనుకుంటాను. ఎస్, లాంగ్ టూర్. బై ఆ బాక్స్ ఏమిటి? అదే ఏం లేదండి, బ్రీఫ్ కేస్. తెలుసు, జస్ట్ ఫార్మాలిటీ సేక్. నేను సార్ చూడొచ్చా? ఓఎస్, బై ఆల్ మీన్స్. నిరంజన్ గారు, మీరు చేసింది ప్రతి సృష్టి కాదు, సృష్టికి అందాలు దిద్దారు. మీ ప్రతిభకు నా జోహార్. చూడండి, కళకి, కవిత్వానికి, సంతోషానికి ఖరీదు కట్టడం నాకు చేత కాదు. ఇదిగో నేను సంతకం చేసిన బ్లాంక్ చెక్. మీకు ఎంత కావాలో వేసి తీసుకోండి. మీ వంటి రసజ్ఞులు ఉంటేనే కదా సార్ కళకి సార్థకత, మా ప్రతిభకు రాణింపు వస్తుంది. నమస్కారం, వెళ్ళొస్తాను. హలో రఘునాథ్ హియర్. ఏమిటి మదన్, ఎయిర్పోర్ట్ నుంచా? కాదు సార్, మన పాత గొడవ దగ్గర నుంచి. మీ డ్రైవర్ ప్రభాకరం ఆ చక్రపాణితో కలిపి మన సమాచారం అంతా వాడికి అందించాడు సార్. ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో ఆ చక్రపాణి మమ్మల్ని అటాక్ చేసి పట్టుకోవడానికి ప్రయత్నించాడు సార్. నేను మాత్రం ఎలాగో ప్రాణాలతో తప్పించుకొచ్చేసాను సార్. ఆ చక్రపాణి అక్కడ క్యాష్ బాక్స్ తో చక్రపాణిని ఆ ప్రభాకరం తన ఇంటికి తీసుకెళ్లారు సార్. ఇడియట్స్, అంత చేతగాని వాళ్ళు అన్నమాట మీరు. ఇంత జరిగిన తర్వాత కూడా ప్రాణాలతో వదిలేరా? ముందు వాళ్ళిద్దరిని ఫినిష్ చేయండి. అలాగే సార్. రైట్,
ఆ చక్రపాణిని ఫినిష్ చేయాలి. అలాగే బాస్. ఆందోళన పడాల్సిన అవసరం ఏం లేదమ్మా. ఓ గంట సేపట్లో స్పృహ వస్తుంది. నేను పక్కనే ఉంటాగా, మళ్ళీ వచ్చి చూస్తాను. వస్తాను ప్రభాకరం. అలాగేనండి, వస్తానమ్మా. సీత, నేను పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి ఈ సంగతి చెప్పొస్తానమ్మా. అన్నయ్య త్వరగా వచ్చి, నాకు అసలే భయంగా ఉంది. భయం ఎందుకమ్మా, నేను వెంటనే వచ్చేస్తాగా. ఏమండి, మీరు ఈ రోజున పసుపు బట్టలతో, నుదుట బాసికంతో, బొగ్గన చుక్కతో నా వంక చిలిపి చూపులు చూశారు. ఇప్పుడు ఇలా స్పృహ లేకుండా పడుకొనున్నారు. పోనీలేండి, ఏదో ఒక రూపంగా ఈ రోజు నా దేవుడు మిమ్మల్ని నా దగ్గరకు రప్పించాడు. నాకు అదే చాలు. ఏంటమ్మా, ఏమైంది? సీత, పాము ఖర్చిందండి. ఉండమ్మా, ఇంజక్షన్ ఇస్తాను. పామే వచ్చిందమ్మా. కిటికీలోంచి ఆయన మంచం మీద పడిందన్నయ్య. ఇది ఆ దుర్మార్గుల పని అయి ఉంటుంది. అవునండి. ప్రభాకరా, ఉండమ్మా. నిన్ను బాస్ అర్జెంటుగా తీసుకురమ్మన్నారు. వస్తాను, వెళ్ళు. చూడమ్మా, నీ భర్త ప్రాణాన్ని నువ్వు కాపాడుకుంటే నీ అవిటి చెయ్యి నీ ప్రాణాన్ని కాపాడింది. ఆ చెయ్యి అవుడు కాబట్టి విషం త్వరగా ఎక్కలేదు. డాక్టర్ గారు, మా చెల్లికి ఎలా ఉంది? ప్రభాకరం, ఇక నీ చెల్లికి ఏం పర్వాలేదు. నేను వస్తాను. థ్యాంక్స్. ఇన్స్పెక్టర్ గారు, రఘునాథ్ మనుషులను పంపించాడు. నేను వెళ్తున్నాను. ఇదిగోండి బాక్స్. మీరే తీసుకెళ్ళండి. అది వాళ్ళ దగ్గర ఉంటే గానీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్టు కాదు. నేను వస్తాను. చూడండి, ఎందుకైనా మంచిది. దీన్ని మీ దగ్గర ఉంచండి. అలాగే సార్. జాగ్రత్త అమ్మా. ఇంత నీరసంగా ఉన్నారు. ఇప్పుడే బయటికి వెళ్ళాలా? కాసేపు విశ్రాంతి తీసుకోకూడదు? నాకేం పర్వాలేదు. నేను వెంటనే వెళ్ళాలి. వెడితే గానీ కొన్ని సమస్యలు పరిష్కారం కావు. నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. వస్తాను. ఏమిటది? విశ్వాసం లేని కుక్క బాస ప్రభాకరం. వాణ్ణి ఇలాగే చంపేస్తాను. ఆ పని చేయాల్సింది నువ్వు కాదు జగన్. ఆ కుక్కకు యజమానిని నేను చేయాలి. ఇన్ని సంవత్సరాల నా ఈ జీవితంలో ఇంతవరకు నన్నెవ్వరూ మోసం చేయలేదు. అందుకే ఇంతకాలం నేను హంతకుణ్ణి కాలేదు. కానీ ఇప్పుడు కావలసి వస్తోంది. శభాష్ బాస్. ఇదిగో సార్ మీ బాక్స్. ఆ బాక్స్ ఎవరిది? మీ మిత్రుడు, మీ వ్యాపారంలో భాగస్వామైన మదన్ గారు సార్. అది నీ చేతికి ఎలా వచ్చింది? మదన్ గారిని సాయంత్రం ఎయిర్పోర్ట్ తీసుకెళ్తుంటే ఇన్స్పెక్టర్ చక్రపాణి పట్టుకున్నాడు. నాకంతా తెలుసు. ఆ చక్రపాణి నీకేమవుతాడు? మా బావగారు. ఓ అందుకే ప్రాణాలు కాపాడి ఇంటికి తీసుకెళ్ళామన్నమాట. అందుకే సార్. ఇన్నాళ్ళు నువ్వు నా దగ్గర పోలీసు వాళ్ళ ఏజెంట్ గా పనిచేశావు. ఇది నువ్వు వాళ్ళు కలిసి పన్నిన కుట్ర.
నా సొమ్ము తింటూ నాకే అన్యాయం చేస్తావా ద్రోహి? ఆ మాట అనే అధికారం ఒక స్మగ్లరు దేశద్రోహి అయిన మీకు లేదనుకుంటాను. ఆ దేశద్రోహి ఆ స్మగ్లర్ సొమ్మే కదరా ఇన్నాళ్ళు నువ్వు తిన్నది. ఇన్నాళ్ళు మీరు ఒక పెద్ద మనిషి ధర్మదాత అనుకునే కానీ మేకవన్న పులి అని నాకు తెలియదు. You rascal! ఇంతవరకు ఈ రకుల ఫోటో అవునమ్మా, మన అమ్మ ఫోటో ఎక్కడికి వచ్చింది? ఏమిటి, మీ అమ్మ ఫోటోనా? అవును, మా అమ్మ మీనాక్షమ్మది. మీనాక్షమ్మ మీ అమ్మ? నువ్వు ప్రభు కదూ? అవును. నువ్వు సీత కదూ? అవును. మీకు మా అమ్మగారు తెలుసా? తెలుసమ్మా. అమ్మా సీత, నేను మీ పెద్దన్నయ్య దివాకర్నమ్మా. ఆనాడు నీ చెయ్యి వెరుక్కొట్టాన్ని అమ్మ కొడితే పారిపోయిన వాడినమ్మా. అన్నయ్య, ప్రభు, తమ్ముడు, అన్నయ్య. అన్నయ్య. అమ్మా సీత, అన్నయ్య, నీ చెయ్యలా ఉందమ్మా? అప్పటి నుంచి చెల్లాయికి చెయ్యలేదన్నయ్య. చెల్లాయి ఆవిడిదైనా చక్రపాణి ఎంతో ఆదర్శంగా పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చాడు. పెళ్లి చేయడానికి డబ్బు లేక దొంగతనాలు చేసి ఆ డబ్బుతో పెళ్లి చేశాను. అది బయటపడింది. మన వంశానికి మచ్చపడింది. చక్రపాణి చెల్లని ఏలుకొని అన్నాడు. అప్పటి నుంచి చక్రపాణి దృష్టిలో మంచివాడిని కావాలని, చెల్లాయి కాపురం నిలబెట్టాలని నీతిగా నియమంగా బతుకుతూ అది నిరూపించుకోవడానికి నిన్ను పట్టిస్తానని మాటిచ్చాను. ఇప్పుడు పోలీసు వస్తారన్నయ్య. అన్నయ్య, వాళ్ళు రాకముందే పారిపో అన్నయ్య. అమ్మా సీత, చిన్నతనంలో పారిపోయే ఇన్ని అనర్థాలు తెచ్చుకున్నాను. మళ్ళీ ఇప్పుడు ఆ పని చేయలేదు. నీ కాపురం కుదుటపడాలమ్మా. నేనేమైపోయినా పర్వాలేదు. తమ్ముడు, నువ్వు చేసిన చిన్న దొంగతనానికి చక్రపాణి చెల్లాయికి ఇంత శిక్ష విధించాడు. ఇన్ని పెద్ద పెద్ద నేరాలు చేసింది నేను. చెల్లాయికి పెద్ద నేను తెలిస్తే దాన్ని జీవితాంతం వేలుకోడు. ఇప్పుడు ఏం చేద్దామన్నయ్య? ఇప్పుడా? ఇదిగో, ఇది తీసుకో. అన్నయ్య, నేను నీకు అన్నయ్యని కాదు, నువ్వు నాకు తమ్ముడివి కాదు. చక్రపాణి బావమరిది. అరెస్ట్ హిమ్. ఎస్ సార్. తీసుకెళ్ళు. రఘునాథ్ గారు, మీ వంటి ధర్మదాతను అరెస్ట్ చేయాలంటే నా మనసు కష్టంగానే ఉంది. కానీ మీరు నేరస్తులు కూడా కావటం వల్ల చట్ట ప్రకారం చేయక తప్పటం లేదు. మిస్టర్ చక్రపాణి, మీలో చెడుతో పాటు మంచిని కూడా గుర్తించే గొప్పతనం ఉంది. ప్రభాకరంలో చెడు నిర్మూలించే గొప్ప బుద్ధి ఉంది. అతని మూలంగా మీ చేతుల మీదుగా అరెస్ట్ కావటం నాకు చాలా సంతోషం. కొన్నట్టు? ఎస్ సార్. టేక్ కేర్. కంగ్రాచులేషన్స్ మిస్టర్ ప్రభాకర్. ఇన్నాళ్ళుగా మా డిపార్ట్మెంట్ ఎంత ప్రయత్నించినా పట్టుకోలేని ఈ రఘునాథ్ని పట్టించావు. థ్యాంక్ యూ. వెల్ మిస్టర్ ప్రభాకరం, నీలాంటి నిజాయితీపడు 100కి ఒక్కడున్నా ఈ దేశం బాగుపడుతుంది. కంగ్రాచులేషన్స్. బావగారు, నేను గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ చెయ్యి వస్తు నాకు కాదు బావగారు. ఇదిగో సీత, ఇది మీ అన్నయ్య నా చేత నీ మెడలో వేయించిన దొంగ బిళ్ళ కాదు. 10 మందిలో నేను కట్టిన పవిత్రమైన మంగళసూత్రం. నన్ను క్షమించు సీత. మిస్టర్ చక్రపాణి, విష్ బెస్ట్ ఆఫ్ లక్. మేము వస్తాం. థ్యాంక్ యూ సార్. బావగారు, సీత, ఈ సంతోషకర సమయంలో మీకు ఒక విచారకరమైన వార్త చెప్తున్నాను. ఏమిటండి? ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లిన రఘునాథ్ ఎవరో కాదు, మీ పెద్దన్నయ్య. అవును, మా పెద్ద బావగారు.